ఒక పుస్తకానికి ముందు మాట ఉన్నట్టే ఈరోజు బిగ్ క్వశ్చన్లో కూడా ఓ ముందు మాట ఉంది. ముందుగా మనం మానవత్వం గురించి మాట్లాడాలంటే దానికి నిలువెత్తు రూపమైన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. తన తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యక్తి కంటే మానవత్వం ఎవరిలో ఉంటుంది? అందరినీ ఒక్కచోట గుంపుగా చేర్చి ఓదార్చమని చెప్పిన సోనియాను ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి కంటే మానవత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఇంకెవరుంటారు? విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ₹1 కోటి ఆర్థిక సాయం అందించిన వ్యక్తి కంటే మానవత్వం ఇంకెవరికి ఉంటుంది? ఈ ముందు మాట ఎందుకు చెప్పానంటే, పాపాలు చేస్తూ పుణ్యాత్ముల్లా ముసుగులు వేసుకుని తిరిగేవారు అలాంటి పుణ్యాత్ములకు భజన చేసే పాపాత్ములు. మానవత్వం గురించి మాట్లాడుతుంటే అసలు మానవత్వం అంటే ఏంటో చెప్పాలనిపించింది. జగన్ కాన్వాయ్ కింద పడి మానవత్వం చచ్చిపోయిందట. అదే చంద్రబాబు కాన్వాయ్ కింద పడి గతంలో 2 ప్రమాదాల్లో 2 మరణిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి జరిగిందట. అసలు చంద్రబాబు నాయుడు గారి మానవత్వం గురించి చెప్పాలంటే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఆయన ఎలా స్పందించారో చూస్తే ఆయనలో మానవత్వం ఎన్ని టన్నులు ఉందో మనకు అర్థమవుతుంది. కందుకూరు ఇరుకు సందుల్లో 8 మంది చనిపోతే ఆయన ఎలా స్పందించారో చూస్తే ఆయనలో మానవత్వం ఎన్ని లీటర్లు ప్రవహిస్తోందో అర్థమవుతోంది. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు ఏం చేసినా అది రాధాకృష్ణ కంటికి పుణ్యకార్యంలానే కనిపిస్తుంది. వీళ్ల పాపాలకు ఎంతమంది బలైపోయినా అది మహా పవిత్ర కార్యంలానే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య మరణించాడని ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఇష్టానుసారంగా ఎల్లో పత్రికల్లో జగన్ గురించి రాసేస్తున్నారు. ఆ వీడియో వెనుక దాగున్న అసలు నిజాలేంటో మళ్ళీ చెబుతున్నా, వీడియో వెనుక దాగున్న అసలు నిజాలేంటో తెలుసుకునే ముందు చంద్రబాబులో ఉన్న మానవత్వం గురించి ఓ 10 పాయింట్లలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులను అన్యాయంగా బలి తీసుకుంటే మహానుభావుడట. పాయింట్ నెంబర్ 2, పుష్కరాల్లో చస్తే చచ్చారు, కుంభమేళాల్లో జగన్నాథ రథయాత్రలో చచ్చిపోవట్లేదా అని అంటే అది మానవత్వం అట. పాయింట్ నెంబర్ 3, పుష్కరాల్లో 29 మంది మరణానికి కారణం భక్తుల అత్యుత్సాహమే అని రిపోర్టు ఇప్పిస్తే అతను పుణ్యశీలే అట. పాయింట్ నెంబర్ 4, పచ్చ పేపర్లలో పబ్లిసిటీ కోసం కందుకూరు ఇరుకు సందుల్లో ఇరికించి 8 మందిని పైకి పంపేస్తే పుణ్యాత్ముడట. పాయింట్ నెంబర్ 5, ఎంతమంది చచ్చినా పర్వాలేదు కానీ సభ ఆగకూడదు, నేను మళ్ళీ వస్తా, మీరు ఇక్కడే ఉండండి అంటే అతను పుణ్యపురుషుడట. పాయింట్ నెంబర్ 6, పేదలకు సంక్రాంతి కానుకల పేరుతో ఆశ చూపి అన్యాయంగా 3 కాటికి పంపిస్తే అతను కారణజన్ముడట. పాయింట్ నెంబర్ 7, 2015 జూలైలో సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఢీకొట్టి అన్యాయంగా ఒకరి ప్రాణాలు పోతే అది పవిత్ర కార్యమట. పాయింట్ నెంబర్ 8, 2016 ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్తో ఢీకొట్టి పోస్టల్ ఉద్యోగి ఉసురు తీస్తే అది దైవ కార్యమట. పాయింట్ నెంబర్ 9, జగన్ పర్యటనలో ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య మరణిస్తే జగన్ కారు కింద పడి మానవత్వం నలిగిపోయిందట. పాయింట్ నెంబర్ 10, ఎన్నో మరణాలకు ప్రత్యక్షంగా కారణమైన అయ్యో పాపం అనని ఒక్క కన్నీటు బొట్టు కార్చని బాబు భగవత్ స్వరూపుడట. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మన ఎల్లో మీడియా ఇచ్చినటువంటి ఎలివేషన్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. సింగయ్య వాహనం కింద దొర్లుతూ వెళ్ళిపోతున్నటువంటిది ఆ వీడియో ఒక్కసారి ప్లే చేస్తే సింపుల్గా మనం కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి రైజ్ చేసి డిబేట్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. 4000 కేజీల బరువున్నటువంటి వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, దాని కింద పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ రోల్ ఓవర్ అవుతుంది, అంటే కారు పైనుంచి వెళ్ళిపోతుంది, అలా ఆగదు. అందుకు ఉదాహరణగా మీకు ఒక వీడియో తయారు చేసి చూపిస్తున్నాం, ఒక్కసారి చూడండి. ఏఐతో చేసినటువంటి వీడియో. రైట్ సైడ్ విండోలో కారు ఎంత సింపుల్గా మనిషి పైనుంచి వెళ్ళిపోతుందో చూసారా? 4000 కేజీల బరువున్నటువంటి 4 టన్నుల బరువున్నటువంటి వాహనం కింద మనిషి అలా రోల్ అవ్వరు. మరి ఇది ఎలా జరిగింది? రెండోది, రబ్బర్ బంతి అయితే అక్కడ ఒక ఫుట్బాల్ పెట్టామనుకోండి, ఆ కారు చక్రం ముందు టైర్ ముందు
అదైతే దొల్లుతూ పోతుంది. అక్కడ ఉన్నది మనిషి. మరి రబ్బరి బంతులా సింగయ్య దొల్లుతూ వెళుతున్నాడు, ఎలా సాధ్యమైంది? ఇది మూడో పాయింట్. మీరు మొత్తం వీడియో చూడండి. అందులో సింగయ్య కారు కింద టైర్ కింద ఉన్నటువంటి వీడియో కేవలం 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది. వెంటనే కెమెరా పైకి తీసి జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తారు. కేవలం 2 సెకండ్లు మాత్రమే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా ఆ వాహనమే ఢీకొట్టి అక్కడ ఉన్నది నిజంగా సింగయ్యే అనుకుందాం, కాసేపు అదే నిజమని నమ్ముదాం. రోల్ ఓవర్ కాలేదు, పాయింట్ నెంబర్ 1. 2 సెకండ్లు మాత్రమే వీడియో ఉంది సింగయ్యకి సంబంధించి. మూడో పాయింట్, అసలు ఆ తరువాత వాహనం ముందుకు కదలాలంటే కిందున్నటువంటి సింగయ్యను ఎవరు కిందికి అక్కడ బయటికి లాగారు, లేదా అలా తొక్కించుకుంటూ వెళ్ళిపోయిందా? ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ దృశ్యాలు కూడా తీశాడా, తీయలేదా? తీస్తే ఆ దృశ్యాలు ఎక్కడ? ఆ దృశ్యాలు అదృశ్యమయ్యాయా నిజంగా తీసుంటే? అక్కడి నుంచి తీయాలి, వాహనం కింద నుంచి తీయాలి. తీసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తారు. ఎక్కడ వీడియో? ఆ వీడియో తయారు చేయడానికి ఏమైనా టైం పడుతుందా? ఇవన్నీ వెళ్ళిపోతే ఎస్పీ గారు చేయాల్సిన అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన పర్యటనలో ఫ్లెక్సీలు పట్టుకుని ప్లకార్డులు పట్టుకుని టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సింగయ్య అనే వ్యక్తి చక్రం కింద నలుగుతున్న దృశ్యాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అతను కారు టైరు కింద పడుతున్న దృశ్యాలు మనకి ఇప్పటికీ కనిపించలేదు కాబట్టి ఇది కుట్రపూరితంగా ఎవరైనా కారు కిందకి తోశారా మీరు చెబుతున్న నిజమైన వీడియో అయితే? దీనిపైన ఎస్పీ గారు దర్యాప్తు చేయాలి, విచారణ చేయాలి. పోలీసులు ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఇది కుట్రపూరితంగా జరిగిందనేటటువంటి అనుమానాలపైన ఎందుకు వెళ్ళరు? అదే నిజమైన వీడియో అని మీరు అనుకుంటే దానిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా? 2, ఎస్పీ గారు చెప్తున్నారు ఆ వీడియో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో ఆధారంగా వెంటనే కేసు బుక్ చేసాం. ఎవరిపైన? డ్రైవర్ పైన, అక్కడ సీట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన, ఆ వాహనంలో కూర్చున్న అందరిపైన చేసేశారట. కానీ అది నిజమైన వీడియోనా ఫేక్ వీడియోనా దాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులకు ఉందా లేదా? తేలిన తరువాతనే కేసు బుక్ చేయాలనేటటువంటి ఆలోచన పోలీసులకు రాదా? ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారా? అది ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా తేల్చారా? ఎక్కడైనా సర్టిఫికేట్ చూపించారా? పోనీ ఎస్పీ గారు, పోలీస్ అధికారులు, డీజీపీ గారు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ మనకు కనిపిస్తున్నది నిజంగా సింగయ్య అయితే ఆ సింగయ్యని దాటుకొని కారు ముందుకు వెళుతున్నప్పుడు సింగయ్యను బయటికి తీసినటువంటి వీడియో ఎక్కడ? అతని పైనుంచి కారు వెళ్ళిందా మళ్ళీ? లేకపోతే కారుని అక్కడే ఆపి అందరూ కలిసి సింగయ్యని బయటికి తీశారా? తీస్తూ ఉంటే అక్కడ పోలీసులు కూడా ఉంటారు, వాళ్ళు ఎందుకు గమనించలేదు? అక్కడ ఏబిఎన్, ఈటీవీ లాంటి కెమెరాలు కూడా, ఆ ఛానల్కి సంబంధించిన కెమెరాలు పట్టుకున్న వాళ్ళు, కెమెరామెన్లు అక్కడే ఉన్నారు, రిపోర్టర్లు అక్కడే ఉన్నారు, వారి కంటికి ఎందుకు కనిపించలేదు? మరి ఆ రోజు ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేదు? వాళ్ళు కూడా లైవ్లు పెట్టారు కదా. మరి దీనికి ఆన్సర్ కావాలి. నెక్స్ట్ మనకు కనిపిస్తున్న వీడియో ఏంటి? ఆటో ఎక్కిస్తున్నారు, కాసేపు తర్వాత ఆయన్ని తీసుకెళ్లి సింగయ్యని తీసుకెళ్లి అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. ఆటోలో ఎక్కించే సమయానికి అతను చేయి నేలపైన ఆంచి సపోర్టుతో, తన లెఫ్ట్ హ్యాండ్ సపోర్టుతో అతనే పైకి లేస్తున్నాడు. అతను మెడ కూడా నిలకడగా ఉంచారు. అంటే మెడపైన ఉన్నటువంటి బోన్స్ ఫ్రాక్చర్ కాలేదు, చేయి ఫ్రాక్చర్ కాలేదు, అతనికి స్వల్ప గాయాలు మాత్రమే ఉన్నాయి. ప్రాణాలు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు చూపించిన వీడియో ప్రకారం వెయిట్ అతని పై నుంచి వెళ్ళలేదు, జస్ట్ రోల్ అయ్యారు వారు చెబుతున్న దాని ప్రకారం. కాబట్టి స్వల్ప గాయాలు మాత్రమే అతనికి అయ్యాయి. సింపుల్గా అర్థమైపోతుంది. ఆటోలో ఎక్కడి వరకు తీసుకెళ్లారు? ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఆసుపత్రికి తరలించకుండా ఆలస్యం చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అందులో నిజమెంత అనే దాంట్లోకి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ నెక్స్ట్ అంబులెన్స్లోకి తీసుకెళ్లారు, అది కూడా చూడండి. నెక్స్ట్ అంబులెన్స్ వీడియో. అంబులెన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు, ఆటోలో తీసుకువెళ్తున్నప్పుడు లేనటువంటి బ్లడ్ స్టెయిన్స్ లెఫ్ట్ హ్యాండ్ పైన పూర్తి స్థాయిలో అతని శరీరం పైకి ఎలా వచ్చాయి? ఆటోను తీసుకువెళ్తున్నప్పుడు అతని షర్ట్ మీద లేని టైర్ మార్క్స్ అంబులెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టైర్ మార్క్స్ అతని షర్టు పైకి ఎలా వచ్చింది? నెంబర్ 2, అంబులెన్స్ వచ్చిన తరువాత అంబులెన్స్లోకి అందులో వచ్చినటువంటి స్టాఫ్ మాత్రమే ఎక్కిస్తారు. మరి ఎవరు ఎక్కిస్తున్నారు అతన్ని? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు అత్యుత్సాహం చూపిస్తున్నారు? పాయింట్ నెంబర్ 2. రెండవది, అక్కడ ఆడియో వింటే మనం
అంబులెన్స్ వచ్చింది వెళ్ళాలి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అతను మాట్లాడగలుగుతున్నాడు. అతను కాలుపైన కాలేసుకుని పడుకొని ఉన్నారు. మీరు క్లియర్గా గమనించండి. విషయం ఏంటంటే దీని తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు అతను మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. అంటే ఇక్కడ ప్రాణాలతో ఉన్న వ్యక్తి హాస్పిటల్కు వెళ్లేలోపు ఎలా మరణించాడు, అక్కడ మాట్లాడగలుగుతున్న వ్యక్తి ఎలా మరణించాడనే అనుమానాలు ఈరోజు బలపడుతున్నాయి. వీటిపైన కూడా పోలీస్ అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. 2 నెక్స్ట్ అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. పంచనామా నిర్వహించారు. పంచనామాకి ఎంతమంది ఉంటారండి? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి చనిపోతే 2 కానిస్టేబుల్, లేకపోతే ఒక ఏఎస్ఐ, అది కాకపోతే ఒక ఎస్ఐ. కానీ ఎంతమంది పోలీస్ అధికారులు అంటే ఆయన చుట్టూ 25 నుంచి 30 మంది దాకా ఉన్నారట. పెద్ద పెద్ద స్థాయి పోలీస్ అధికారులు దేనికి వచ్చారు అక్కడికి? పంచనామా జరుగుతుంటే పోస్ట్ మార్టం దగ్గరికి. అంతమంది పోలీస్ అధికారులు నిజంగానే ఒక సామాన్య వ్యక్తి కోసం ఎప్పుడైనా వచ్చారా? వస్తే వచ్చారు. గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఎందుకు అక్కడ ఉన్నారు? అసలు ఆ పంచనామాలో ఉన్నటువంటి అంశాలు చూస్తే ఇంకా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పంచనామాకు సంబంధించినటువంటిది కాసేపట్లో చూపిస్తాను, ఉంటే వేయండి. ఆ పంచనామాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను కాసేపట్లో చదివి వినిపిస్తాను. ఇప్పుడు ఇంకో ప్రశ్న, అసలైన ప్రశ్న. ప్రమాదం జరిగిన రోజున ఏపీ 26 CV 0001 అనే టాటా సఫారీ ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది అని ఎస్పీ గారు స్వయంగా చెప్పారు. ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఆ డ్రైవర్ పైన కేసు పెట్టారు. అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పూచీకత్తు తీసుకొని అతన్ని పంపించారు. ఆ టాటా సఫారీ వాహనం ఇప్పటికి కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఇప్పటికి అక్కడే ఉంది. మరి ఆ రోజు పెట్టిన కేసే కరెక్ట్ అయితే ఈ రోజు పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అవునా కాదా? ఈ రోజుకి ఎందుకు టాటా సఫారీ వాహనం అక్కడే ఉంది? ఎన్ని ప్రశ్నలు, ఎన్ని అనుమానాలంటే ఒక్క వీడియో వెనుక జస్ట్ 2 సెకండ్లు ఏదో తల దొల్లుతున్నటువంటి వీడియోను పట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు. మానవత్వం గురించి రాస్తున్నారు. ఈ మానవత్వం గురించి మాట్లాడాలంటే నేను అన్ని కాసేపట్లో వినిపిస్తాను మీకు. గొప్ప మానవత్వం మనలో 29 మందిని పుష్కరాల్లో తొక్కి చంపేసినప్పుడు మనలో వెల్లివిరిసినటువంటి మానవత్వం పరిమళించే మంచి మనసులకి స్వాగతం చెప్దాం. కాసేపట్లో స్వాగతం చెప్పి వాళ్ళలో పరిమళించినటువంటి మానవత్వాన్ని కూడా మనం చూద్దాం. అంత గొప్ప మానవత్వం ఉంది. ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ పోతే నిజంగానే సింగయ్య అంబులెన్స్ కింద పడి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి మరణించిందే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ పైకి, ఆ వాహనం పైకి, ఆ బానెట్ పైకి ఎంతమంది ఎక్కుతున్నారో చూస్తున్నారు. మరి పోలీసు భద్రత ఏమైపోయింది? ఉద్దేశపూర్వకంగా ప్రమాదం తలపెట్టాలని ఎవరూ పట్టించుకోలేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింగయ్య కారు కింద పడుతున్న దృశ్యాలు లేవంటే కుట్రపూరితంగా ఎవరైనా కారు కిందికి తోశారా? దీనిపైన పోలీసులు దర్యాప్తు జరపాలి. ఆ దృశ్యాలు బయట పెట్టాలి. ఆయన పడిపోతున్నటువంటి దృశ్యాలు, ఆయన ఢీకొట్టిన దృశ్యాలు బయటకు చూపించాలి. కేవలం 2 సెకండ్ల వీడియో చూపించి తప్పు జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, మానవత్వాన్ని నలిపేశారని రాయడం కాదు, చెప్పడం కాదు, కేసులు బుక్ చేయడం కాదు. మొత్తం వీడియో ప్రజల ముందు ఉంచాలి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, ఎవరైనా తోశారేమోనని. తరువాత అంబులెన్స్లో ఏం జరిగిందన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఈ 2 అంశాలకు సంబంధించి పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వాహనం ఢీకొట్టిన తర్వాత ముందు కదలాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ముందు కదలాలంటే అక్కడ ఉన్నటువంటి సింగయ్యని బయటకు లాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు లాగారు? లాగినప్పుడు వీడియో తీశారా లేదా? లేకపోతే ఆ వాహనం అలాగే పైనుంచి వెళ్ళిపోయిందా? అలాంటి వీడియో తయారు చేయడానికి ఇంకొక 2-3 రోజుల సమయం పడుతుందా? దీనికి సమాధానం కావాలి. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, చూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. ప్రసాద్ గారు, 2 అంశాలు మాట్లాడుకోవాలండి. మొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. దానిపైన ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అందుతున్న వార్త ఏంటంటే ఆ ఢీకొన్న వాహనం అని చెబుతున్నారే, అది ఒరిజినల్ వీడియోనో ఫేక్ వీడియోనో ఇప్పటి వరకు దానికి ఏం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎలాంటి టెస్ట్ అయితే ఇప్పటి వరకు బయటకు చూపించలేదు. మరి వాళ్ళ దగ్గర ఉందో ఏమో నాకు తెలియదు. దాన్ని కూడా సీజ్ చేశారని వార్త, ఆ వాహనాన్ని.
ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు మా గురుగారికి ప్రత్యేక నమస్కారాలు, మీకు ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే మీకు ఒరిజినల్ జర్నలిస్ట్ కాబట్టి మీరు. సార్ నేను ఒక విషయం చెప్తా సార్. అక్కడ ఆల్రెడీ ఒక సీజ్ చేసిన వెహికల్ ఉంది, నెంబర్ ప్లేట్లు తీసేశారు. అండ్ వాళ్ళని 48 గంటల్లోనూ అంటే 18వ తారీఖున అరెస్ట్ చేసి 19వ తారీఖుకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పూచీకత్తు వదిలేశారు. ఇది పంచనామా. మనలో మనమాట. నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో 2 మరణాలు సంభవించాయని చెప్పారు. ఒకటి, ఆయన షాప్ దగ్గర ఒక అతను కూలబడిపోయి చనిపోయాడు, ఆటోలో వాళ్ళని తరలించారు. ఇక్కడ ఏఎస్ఐ గారు ఆటోలో తరలించకుండా ఆయన ఎవరండి, సింగయ్య గారు కాలు మీద కాలు వేసుకుని పడుకుని నొప్పి మాత్రం భరిస్తున్నాడు ఆయన. తర్వాత అంబులెన్స్ వస్తే అంబులెన్స్ ఎక్కించారు. ఇందాక మీరు ఆ పాయింట్ బాగా చెప్పారు. ఎందుకంటే అంబులెన్స్ స్టాఫ్ స్ట్రెచ్చర్ తీసుకురాకుండా వీళ్ళు రోడ్డు క్రాస్ చేయడానికి వీళ్ళు ఎందుకు మోసుకెళ్ళవలసి వచ్చింది, పాయింట్ 1 అర్థం కాలేదు. రెండోది, రాంగ్ రూట్లోనే అంబులెన్స్ వస్తుంది. ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో రాంగ్ రూట్లో వెహికల్ రావడం సర్వసాధారణం అంబులెన్స్. 4వ పాయింట్ మీరు అన్నట్టు కాన్స్పిరసీ. ఎందుకంటే సార్, ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందనో సామెత ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఒక వాయిస్ ఈ రోజు దాకా వచ్చిందో చెప్పండి. ఎందుకంటే ఆ కాన్వాయ్ తదనంతర పరిణామాల్లో ఇది ఒక్కసారి అట్రస్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ నాట్. ఏంటి సార్, గౌరవ ఎస్పీ గారు ఒక వెహికల్ తగిలి అతను కాన్వాయ్లో కాని వెహికల్ తర్వాత దేవినేని అవినాశికి సంబంధించిందని అభియోగం మోపి తదనంతర పరిణామాలు దృశ్యాలు చూస్తూ మీరు చెప్పొచ్చు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీ కొనడం వల్ల చనిపోయిందన్నారే, ఆ వెహికల్నే తీసుకెళ్తున్నారు. ఇది కూడా ప్రభుత్వం సమకూర్చింది కాదు సార్. ప్రభుత్వం అయితే డొక్కు తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి వినుకొండకి వెళ్తున్నప్పుడు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకొచ్చారు, దాని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఇది సొంతంగా సమకూర్చుకున్నటువంటి వాహనం. అంటే దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ అండి. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం ఇచ్చింది వాడట్లే, ఆయన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఆయన తీసుకెళ్లిపోతారంటే ఇది చాలా లోతైన అంశం. ఇది అంటే దాని అర్థం ఏంటి, ప్రజెంట్ బుల్లెట్ ప్రూఫ్ రాత్రి ఇలా చిటికేస్తే రాదు. అది ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు బిల్డ్. అవును, మీరు అది కూడా లేకుండా చేస్తున్నారా? 690 టన్నుల వెహికల్ అది. ఇప్పుడు అది లేకుండా చేశారంటే ఆయనకి ప్రతి మూమెంట్ ఇంకా నాన్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో తిరగాలి కదా, లేదంటే ఆ పాత డొక్కు వెహికల్లో తిరగాలి. ప్రభుత్వం ఇచ్చింది దాంట్లో సొట్లు పడిపోయింది. అది డోర్ కూడా ఓపెన్ కాదంటే, ఒకసారి లాక్ అయితే ఏసీ అన్ని ఆగిపోతాయట. అది ఏదో ఉన్నాయి సార్ దాని బాధ. వెహికల్ వెళ్తూ ఆగితే డోర్ కూడా ఓపెన్ కాదట అది. అదే సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి. ఆయన మొదటిసారి ఒక ప్రెస్ మీట్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా, మోడస్ ఆఫ్ ఆపరెండి ఒకసారి గమనిస్తే ఆ రోజు నుంచి మొదలైంది. కోడికత్తి అదేంటి హత్యా ప్రయత్నం జరిగిందని మనందరం మాడుతుంటే చిన్న కోడికత్తి దానికేంటి అని వాళ్ళు అంటారు. రాయిచ్చి కొట్టాడు రా ఎవడను, తగలరాని చోట తగలేడితే ఎలాగరా ప్రమాదం అని మనం మాడుతుంటే చిన్న గోలకరాయి. సో వీళ్ళు మొదటి నుంచి అదే పనిలో ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే శాశ్వత పరిష్కారాల దగ్గర ఫిజికల్గా అతన్ని నిర్మూలిద్దాం రాజకీయాల నుంచి ఉన్న ప్రయత్నంలో. సరే సార్, ఇందాక కంటిన్యూషన్లో ఇవి మనం మధ్యలో నేను కూడా కొంత ఇంటరప్ట్ చేస్తున్నా. అదే ఆ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అదే ఈ వాహనాన్ని ఇచ్చారు. దీంట్లో ప్రయాణం చేయలేమని అది చూడండి ఎలా ఉందో. ఒక మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి ఒక వ్యక్తికి, నాయకుడికి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది. దాంట్లో ప్రయాణం చేయలేక మధ్యలోనే ఆగిపోయారు. అదృష్టవశాత్తు డోర్ ఓపెన్ అయింది కాబట్టి బయటకు వచ్చారు. ఒకసారి ఆగిపోయిందంటే లోపల ఊపిరి కూడా. చంద్రబాబు గారు వేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వాడి వదిలేశారు. అందుకని ఉద్దేశపూర్వకంగానే దీన్ని పెట్టారు. ఇది నడవదని కొత్తగా వాళ్లే ఓన్గా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకుంటే దాన్ని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ మీకు గమనిస్తే గౌరవ ఎస్పీ గారు సెంగయ్య మరణాన్ని ధృవీకరిస్తూ తర్వాత 2వ మరణాన్ని ధృవీకరిస్తూ ఆయన దగ్గర దీన్ని ఒక 3వ మరణం కింద చూడండి, టైర్ కింద పడినోడు ఎవడు. ఓకే, సెంగయ్య అనుకోండి. సెంగయ్యను ఎలా తీసుకెళ్లారో ఆయన మనం చూసాం. తర్వాత పార్టీ పరంగా వాళ్ళు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. కానీ ఇది అవుట్ ఆఫ్ ద మూన్, అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇది 3వ మరణమా కాదా ఒకసారి ఆలోచించండి. 3వ మరణం కాదనుకోండి, సింగయ్య మనం అంతా చూస్తున్నాం ఎంత చక్కగా తీసుకెళ్లారు. రెండోదే అనుకుంటున్నారు కదా, 3వది కాదు, రెండోదే. రెండో దాంట్లో 2వ వ్యక్తి సింగయ్య ఇక్కడ అని అంటున్నారు కదా. సింగయ్యది మొత్తం మళ్ళీ చూపించండి. వీడియో డిస్ప్లే చేస్తే సింగయ్య ఆ తొప్పల్లో పడేశారంటే నాకు తెలిసి ఫుట్పాత్ మీద పెట్టారు, చెట్లు చిన్న పొదల చెట్లు కిందన. మళ్ళీ అంబులెన్స్ రాగానే మోసుకొచ్చి నేడకో లేకపోతే రోడ్డు మధ్యలో పడుకోబెట్టలేరు కదా. అవును. తదనంతర పరిణామాలు అంబులెన్స్ వచ్చిన తర్వాత ఆయన ఉన్న పొజిషన్ చూడండి, బతికే ఉన్నాడు కదా. మీరు ఇందాకలా అదేంటిది దాన్ని ఏం రిపోర్ట్ అంటే పంచనామా రిపోర్ట్ పెట్టారు. అందులో పంచనామా రిపోర్ట్లో ఏడైనా క్రష్ అయిపోయిందని కానీ, లేదంటే చిన్న చిన్న చెక్కుపోయి బొగ్గ మీద గాయాలు,
కుడికంటి కింద భాగం నల్ల చిలుకు గాయం, కుడిక ఛాతీపై చిన్న చిలుకు గాయం, చిన్న చిలుకు గాయం, చీరుకుపోయిన గాయం, కుడి చేయి వెనుక భాగం పంచనామా క్లిప్ వేయండి, మీరు చదవండి. ఇవన్నీ మీరు ఇందులో ఎక్కడ ఒక తీవ్రమైన గాయంతో ప్రాణాపాయం వచ్చి ఇంక గంట గడిలో పోయేలా ఉన్నాడు ఇది పంచనామాలో, ఆల్రెడీ మేము ప్రయత్నంగా అంబులెన్స్ తీసుకెళ్ళామని చెప్పలే. సో ఈ పంచనామాలో ఈ విధమైన గాయాలతో ప్రాణానికి ఎక్కడైనా ఉందంటే ఏ డాక్టర్ గారితో కానీ చెప్పండి. ఎడమ బుగ్గ దవడ వద్ద దోకుడు చీలుడు గాయం, ఇది పెద్ద గాయం. ఈ గాయానికి చనిపోయారు ఆయన. మళ్ళీ ఒకసారి ఆయన పడుకున్న తర్వాత కుడి కంటి కింద బాగాన నల్లగా వాచిన చీలుడు గాయం, దీనికి చనిపోయారు, మనం నమ్మాలి. సరే సార్, ఇప్పుడు మనం చేద్దాం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పంచనామాకు సంబంధించింది. సరే సార్, వాళ్ళేంటంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ పర్యవేక్షణలో దానికి పంచనామా ఇస్తారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ విల్ డెఫినెట్లీ ప్లే వైటల్ రోల్. ఇక్కడ మనం ఒకటి గమనిద్దాం. మనం గతంలో మీరు గోరంట్ల మాధవ్ చేసిన ఒక కోతి పనికి అక్కడ తదనంతరం పట్టాభి గారు ఇక్కడి నుంచి ఒక పాశ్చాత్య దేశం నుంచి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ సంపాదించారు. అవును. తర్వాత ఆ పాశ్చాత్య దేశస్తుడు మేము దాన్ని డిజైన్ చేసుకున్నాడు, కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎవరైనా ప్రైవేట్ సంస్థ చేయొచ్చు కదా. అవును. మళ్ళీ అన్నమాట ఒకరు ఫోరెన్సిక్ రిపోర్ట్ లాంటి వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్స్ చాలా సీరియస్ నోట్తో నేను కూడా ఈ మధ్యన వయసు పెరిగింది కదా సార్, కొంచెం శాదస్తం పెరిగి ఇలాంటివన్నీ ఎక్కువ అడుగుతున్నాం. వాళ్ళు కొన్ని కీన్ అబ్జర్వేషన్స్ చెప్పారు. టైర్ కాంటాక్ట్ మిస్సింగ్, నో విజిబుల్ టైర్ డిఫార్మేషన్ ఆర్ ప్రెషర్ అగైన్స్ట్ ద పర్సన్స్ హెడ్, ద టైర్స్ అపియర్స్ టు ఫ్లోట్ విత్ నో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫోర్స్. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. రెండోది బాడీ రియాక్షన్ యాబ్సెంట్. ఓకే. ఇప్పుడు మనం మీరు కత్తెట్టు పొడిచాం అనుకోండి, ఒక ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్ ఒకటి ఉంటుంది కదా, అది కనపడలేదు అక్కడ. ఈశ్వరన్ అని అనుకోండి, అర్థమైతే మీరు రియాక్షన్ ఉంటుంది కదా, అది. నెక్స్ట్ ద హెడ్ అండ్ బాడీ డు నాట్ షో ఎనీ సైన్ ఆఫ్ కంప్రెషన్. ఇందాక మీరు చెప్తున్నారు చూడండి. అవును. ఇంజురీ ఆర్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్స్లో దేనికి జస్టిఫై అవ్వట్లే. ద హెడ్ పొజిషన్ ఈజ్ నియర్లీ ఐడెంటికల్ అక్రాస్ బోత్ సెకండ్స్. వాళ్ళు చూపించిన 2 సెకండ్స్లో హెడ్ పొజిషన్ విజిబిలిటీ ఉంది. అన్యాచురల్ ఫ్రేమ్ ట్రాన్సిషన్, ల్యాక్ ఆఫ్ మోషన్, బ్లర్ ఆర్ రియల్ వరల్డ్ చేంజ్ ఫ్రమ్ 1 సెకండ్ టు ద నెక్స్ట్ సజెస్ట్ స్టాటిక్ లేయింగ్ ఆర్ ఏఐ. పపెట్ స్టైల్ యానిమేషన్, అంటే పపెట్ స్టైల్ యానిమేషన్ ఫోరెన్సిక్ నిపుణులు చేయగలిగిందేనా? నాకు దీంట్లో పపెట్ స్టైల్ యానిమేషన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ టైర్ కింద ఏదైతే మనం బాడీ కింద రిపేర్ చేస్తున్నామో దాన్ని ఒక్కదాన్ని యానిమేట్ చేశారు, అదొక్కటి. మిగిలిన జనాలు కనపడలేదు, బాడీ మనకు కనబడదు. మిగిలిన జనాలు ఇలా ఆపమన్నారని తపేల ఛానల్ వేస్తాడు కదా, ఈ పచ్చళ్ళు అయితే ప్రాణాలకు తెగించి ఇంకా ఉరి శిక్షల దాకా వేసేసాడు. నెక్స్ట్ డే యావజ్జీవ కార వేసేసాడు. 29 మందికి ఏం శిక్షలు వేయాలి మళ్ళీ చూపిద్దాం, తర్వాత విషయం. సో ఇది మనకి ఎప్పుడైతే అది పపెట్ టైప్లో ఉందన్నది వాళ్ళు ఎప్పుడైతే ఇది చెప్పారో, దీంతో పాటు ఇంకోటి చెప్పారు. ఇంకోటి ఏంటంటే కంక్లూజన్లో, బేస్డ్ ఆన్ దీస్ ఫైండింగ్స్ ద scene in question appears artificially created or manipulated. The lack of realistic physics, lighting and visual coherence supports the conclusion that the video is not authentic. The footage should be considered misleading and must not be treated as documentary evidence without further verification. ఇదంతా చేయాల్సింది పోలీసులు. యాక్చువల్లీ మీరు తీసుకొచ్చింది నిజంగా ఏంటి వాళ్ళ పట్టాపు చేయగలిగింది, మేము చేస్తే తప్ప చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఈ ఓన్లీ అబ్జర్వేషన్స్. ఫోరెన్సిక్ కోడ్ ఈ ప్రాతిపదిక మీద అబ్జర్వ్ చేస్తాడు. నాకు ఫోరెన్సిక్ లో పనిచేసిన పాత వాళ్ళ నుండి నేను అడిగాను, సార్ ఇట్లా ఉన్న సర్కమ్స్టాన్సెస్ అంటే వాళ్ళు కూడా ఎవరికైనా ఉంటుంది కదా సార్, పాత అనుభవాలని వాటిని రంగరించి వాళ్ళు చెప్పింది. నేను వీళ్ళు పలానా ఏజెన్సీ ఆ తర్వాత నాలిక ఖర్చుకుని తూచి నేను చేయలేదు ఇలాంటివి చెప్పకూడదు, ఆ అవసరం లేదు. ఇది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అబ్జర్వేషన్తో చేసేది. అంచేత 2 విషయాలు, సింగయ్య చనిపోవడం గౌరవ ఎస్పీ గారు అథెంటికేటివ్గా చెప్తే ఇట్ ఈస్ అథెంటికేటివ్ డెత్ ఆఫ్ సింగయ్య మనం నమ్మితే, సింగయ్య ద ప్రొసీజరల్ డెత్ హౌ ఇట్ ఈస్ లెడ్ అన్నది చూసుకుంటే, అంబులెన్స్ ఎక్కించిన తర్వాత నాకు తెలిసి అక్కడి నేషనల్ హైవే అంబులెన్స్ దాంట్లో బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఉంటుంది కూడా. ఉన్నప్పుడు ప్రాణం బతికించడానిక లేదా ఉన్న ప్రాణం తీయడానిక?
ద మ్యాన్ హ్యాస్ Question స్ట్రగుల్. number చాలా valid ఖచ్చితంగా అర్ధగంట పాటు స్ట్రగుల్ అయ్యి అతను ప్రాణంతోనే ఉన్నాడు. అవును. భయపడి ద మూమెంట్ మీరు అన్నట్టు చెయ్యి నొప్పి వచ్చినా లేకపోతే కాలు ఇరిగిపోయినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పోలీసులు ఒక కాలుతో ఒక చేతులను లేపుతుంటే ఆ పెయిన్ భరించలేక నో నో నన్ను ఎత్తొద్దని అరుస్తారు. రెండోది ఆ షోల్డర్ ఇరిగిపోతే, అవును మీకు అర్థమైందా సార్? మీరు గౌరవ ఎస్పీ గారు ఫస్ట్ చెప్పింది చాలా అథెంటికేట్. అతనికి ద వే ఇట్ ఈస్ బీన్ హిట్, ఆ ప్రెషర్కి తుళ్ళి పడ్డాడు అన్నట్టుగా చెప్పారు. అవును. అండ్ ఆ పొదల్లో పడ్డాడా లేకపోతే ఎక్కడ పడ్డాడో తర్వాత విషయం. కానీ అది హిట్ అండ్ రన్ కేసు కింద కూడా కన్సిడర్ చేయలేదు వాళ్ళు. రైట్. అదర్వైజ్ దే వుడ్ హావ్ నాట్ గివెన్ ద స్టేషన్ బిల్. మూడో పాయింట్, నేను ఇవాళ కొన్ని డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్ క్వశ్చన్స్, ఒక బస్సులో ప్యాసింజర్లకి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని ఒక సెట్ ఆఫ్ మీడియా ఇస్ ప్రాపగాండింగ్ అండ్ దిస్ థింగ్ అంటే లాజికల్గా మాట్లాడదాం. మీరు ఆయన ఎవరండి, బోళ్ళ బ్రహ్మనాయుడు ఎవరైనా ఎమ్మెల్యే కదా, మాజీ ఎమ్మెల్యే కదా, మన వాళ్ళ ఇప్పుడు గెలిచినాడు పెన్నెల రామకృష్ణారెడ్డి మీద బ్రహ్మానంద రెడ్డి. వాళ్ళ వెహికల్తో వాళ్ళ చూడండి తెలుగుదేశం వాళ్ళే డడేలని గుద్ది చంపేస్తే అది కాన్స్పిరసీ. ఓకే, అది దానికి హిట్ అండ్ రన్. ఇప్పుడు మీకు రెండు లాజికల్ పాయింట్లు ఇందులో ఏంటంటే, ఒకటి సింగయ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఓకే, అధినాయకుడు ఎవడైనా కార్యకర్తను చంపుకుంటాడంటే ఆయన ఒక్కడికే చెల్లింది. పెన్నెల రామకృష్ణ మీద గెలిచినోడు అది వాళ్ళ నాయకులు నాళ్ళే చంపుకోవడం. ఇక్కడికి వచ్చారు కల్లా కాదు అంటే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తారా? రైట్. ఈ విషయంలో రెండో మరణంలో అంబిగ్యూటీ ఉన్నప్పుడు గౌరవ ఎస్పీ గారు దీని పూర్వపరాలు తెలియకుండా అదే రోజు అదే నిమిట్లో రైట్ కంక్లూజన్ రిమార్క్ ఎందుకు ఇచ్చారు? ఎస్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా సమకూర్చుకున్నటువంటి, ప్రభుత్వ అనుమతితో సొంతంగా సమకూర్చుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కిందనే సింగయ్య మరణించాడని ఒక వీడియోని విడుదల చేశారు. 2 సెకండ్లు మాత్రమే సింగయ్య అందులో ఆ టైర్ కింద ఆయన తల రోల్ అవుతున్నది మాత్రమే కనిపిస్తుంది, బాడీ కనిపించదు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అది నిజంగానే ఒరిజినల్ వీడియోనే అనుకున్నా ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడ ఎక్కడ మనకు కనిపించదు. కానీ కేసు మాత్రం నమోదు చేశారు. ముందుగా డ్రైవర్ని A1గా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని A2గా పెట్టారు, ఆయనతో పాటు ప్రయాణించిన వారందరిపైన కేసులు పెట్టారు. ఇప్పుడు ఆ వాహనాన్ని కూడా సీజ్ చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్రమాదం AP26 CV 0001 టాటా సఫారీ వాహనం ఢీకొట్టడం వల్ల జరిగిందని ఎస్పీ గారే, గౌరవ ఎస్పీ గారే స్వయంగా తన నోటితో తానే చెప్పి ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఆ వాహనాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ వాహనం డ్రైవర్ పైన కేసు పెట్టారు. అతనికి పూచీకత్తు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని తెలుస్తోంది. ఇప్పటికీ ఆ వాహనం అదే పోలీస్ స్టేషన్లో ఉంది. ఫలానా వాహనం ఢీకుంది అని చెప్పి ఆ వాహనాన్ని తీసుకెళ్ళి సీజ్ చేసి అక్కడ కేసు పెట్టి, కాదు ఆ కేసు అలాగే ఉంది, ఈ వాహనం ఢీకొట్టింది, మాకు ఒక వీడియో బయటకు వచ్చింది అని మళ్ళీ చెప్తున్నారు. ఎస్పీ గారు నాడేం మాట్లాడారు, నేడేం మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఎస్పీ గారు మాట్లాడింది కూడా వేయిందే. అసలు అర్థం కావట్లేదు ప్రజలకి. 4 రోజుల్లో 3 రోజుల్లోనే మాట ఎలా మారిపోతుందనేది అర్థం కావట్లేదు. గౌరవ ఎస్పీ గారే మాట మార్చడం ఏంటి? పోనీ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆ టాటా సఫారీ వాహనం ఉందా లేదా? దాని నంబర్ ప్లేట్ పీకేశారా లేదా? బయటికి రానికుండా ఉండడం కోసం అసలు విషయం. ఒకసారి ఎస్పీ గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి సార్. మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన XCM గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. 106 సబ్క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 BNS కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత XCM గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది.
ఇక నుంచి ఫ్యూచర్లో ఆ కారులో ఉన్న వాళ్ళని పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ సందర్భంలో ఒక 50, 60, 70 కిలోమీటర్ల రేడియస్లో ఎవరున్నా, ఎవరు చనిపోయినా, ఏ ప్రమాదంలో జరిగిపోయినా, వయసు అయిపోయి చనిపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా, దానికి అన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టే ప్రమాదం ఉంది. పర్యటనకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఆయనకి మాచల వినుగొండకి వెళ్తున్నప్పుడు డొక్కు వాహనం ఇచ్చారు. అది చూసుకున్న తర్వాత ఎంత ప్రమాదకరమో తెలిసిన తర్వాత సొంత డబ్బులతో ఒక వాహనాన్ని వాళ్ళు సమకూర్చుకున్నారు. ఇప్పుడు దాన్ని కూడా లేకుండా చేయటం వెనుక ఏదైనా కుట్ర దాగుందనుకుంటున్నారు? సార్ ఈశ్వర్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి, సోదరులు ప్రసాద్ గారికి, వీక్షకులకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఎక్కడో ఒక చోట ప్లాన్ జరుగుతుంది, కుట్ర అనేది దీన్ని నేను అంటాను. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కూడా నేను బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ నేను దాన్ని అనుమానించాను. నా అనుమానం ఇప్పుడు కూడా నేను ఐ హ్యావ్ గాట్ మై ఓన్ రిజర్వేషన్. దానికి ఇంతవరకు సమాధానం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాలేదు, డీజీసీఏ నుంచి రాలేదు, ఏవియేషన్ నుంచి రాలేదు. తర్వాత అప్పుడున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ కేసుల మీద వాడేటప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తే టోటల్లీ ప్యూర్లీ టెక్నికల్, అది మన సబ్జెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి అయిపోయిన తర్వాత మీరు ఇందాక ఒక 10 పాయింట్స్ మీరు చదివారు. మీరు అసలు హ్యూమన్ ఎలిమెంట్ రాజకీయ నాయకుల్లో అసలు ఉంటుందా ఉండదా అని చూసినప్పుడు అయ్యో అని కదిలినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న కోసం 700 మంది దాదాపు మరణిస్తే వాళ్ళ కోసం చేసిన ప్రయాణం ఏంటంటే, ఆయన హైకమాండ్ని, అప్పుడున్న యూపీఏ 2 హైకమాండ్ని వ్యతిరేకించడం అంటే చాలా రాజకీయంగా ప్రమాదంలో పడ్డట్టే. అయినా సరే మాట కోసం నిలబడ్డాడు. మానవత్వం అంటే నిలబడ్డాడు. నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను ఓదార్పేత్తల్లో మొట్టమొదటి నుంచి ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, ఎవరికి కనపడనీయకుండా తెలియకుండా ఆ కుటుంబానికి ఒక చిన్న కవరు లాస్ట్లో ఎవరికి తెలియకుండా తన చేతులు పెట్టేవాడు. నాకు ఉత్సాహం ఏంటి, అసలు కవర్లో ఏముంది, లెటర్ ఉందా, డబ్బులు ఉన్నాయా, ఎంత ఉన్నాయి, ₹1,00,000 మినిమం చెక్. అది ఎక్కడ కోర్టు కాదు, అది సాక్షి పేపర్లో రాదు, సాక్షి టీవీలో రాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికి తెలియకుండా చేసినటువంటి సహాయం ఆ కుటుంబానికి. మనిషిని ఎలాగో తేలేరు, నాన్నగారి కోసం మరణించిన వాళ్ళ కోసం. మీరు ఇందాక చెప్పినప్పుడు ఒక హ్యుమానిటీ అనే ఎలిమెంటు, హ్యూమన్ యాంగిల్ రాజకీయ నాయకుల్లో ఏ రాజకీయ నాయకుడు ఎక్కువ ఉంది అని మాత్రం మనం మాట్లాడుకోవాలి. అంతే, ఏ రాజకీయ నాయకుడు, డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్. అసలు పేదవాడికి ఏమి ఇవ్వటానికి వీలు లేదు, ఇస్తే మొత్తం దిబాలా తీస్తాం అనే ఒక టైప్ ఆఫ్ రాజకీయం నాయకుడు పార్టీలు ఉన్నాయి. లేదు మొత్తం ప్రభుత్వం అంటే పేదవాళ్లే, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, దోచుకునేవాడికి కాదు. 2,75,000 కోట్ల రూపాయలు ఎలా పంచాడో పేదల మొత్తాన్ని తెలుసు. తన 11 సీట్లు పడిపోయినా 40% ఆఫ్ ది ఓట్ బ్యాంకు పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, పట్టెడు అన్నం తిన్న తర్వాత కృతజ్ఞతతోటి ఎవడున్నాడో ఆయనకి ఇచ్చినటువంటి 40% ఓట్లు ఎవరైతే ఉన్నారో అది ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది. ఇంతెందుకు, అసలు ఇదే ఎన్నికల సమయం కాదు. ఒక కార్యకర్త ఆయన ఓడిపోయాడని, లేకపోతే పోలీసులు తిట్టారని, పోలీసులు తీసుకెళ్లారని ఆయన మానసికంగా ఇబ్బంది అయిపోతే వాళ్ళ తండ్రి పెట్టించుకున్నటువంటి ఒక విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్ళాడు రెంటపల్లి. వెళ్తే అక్కడ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని ఆంక్షలు పెట్టారంటే 3 వాహనాలు 100 మంది ఉండటానికి వీలు లేదు. అసలు గొడవ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అవును, జూపుడి గారు, అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పాను చూడండి, ఆ వాహనం తీసుకెళ్లిపోతున్నారు అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. 100% దీని వెనకాల కుట్ర ఉంటుంది సార్. ఇది భద్రత లేకుండా చేయటం అనే అంశంలో కుట్ర పాయింట్ నెంబర్ 1 ఖచ్చితంగా ఉందని మీరు అంటున్నారు. రెండోది, ఆ సింగయ్యకి సంబంధించినటువంటి వీడియో వెనక కూడా ఏదన్నా కుట్ర ఉందని, అదే అసలు మెయిన్ కుట్ర అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అదే దానికే వస్తాను. ఓకే, ఇప్పుడు సింగయ్య ఎలా, ఇందాక సార్ చెప్పారు, ఎలా పడ్డాడో మనకు తెలియదు, ఎలా బయటకు వచ్చాడో తెలియట్లా. రోల్ అవుతున్న 2 సెకండ్స్ వీడియో, ఆ 2 సెకండ్స్ మాత్రమే కనపడతాం. ఇవి తెలియకుండా ఒక వీడియో నాకు దొరికింది,
ఆ వీడియో ఆధారంగా నేను రెండోసారి మాట్లాడుతున్నాను. మ్మ్. ఒక ఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి ఒక యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్ 2 స్టేట్మెంట్స్ 2 డేస్లో, మ్మ్. అంటే ముఖ్యమంత్రి స్టేషన్లో లేనప్పుడు, కుట్రదారులు స్టేషన్లో అందుబాటులో లేనప్పుడు, Yes. 2 రోజుల తర్వాత అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత నాలుక మడతేసి మాట్లాడినటువంటి ఎస్పీ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడు? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దట్ స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్కి ఒక వెహికల్ ఏమో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంది. ఉంది. ఆ స్టేట్మెంట్కి సింగయ్య ఎలా చనిపోయాడని చెప్పడానికి ఒక వాహనం సీజ్ చేశారు, అది అక్కడ ఉంది. ఇప్పుడు ఇలా చనిపోయాడని ఈ వాహనాన్ని తీసుకెళ్తారు. అదే ఇదా అంటే ఒకవేళ అదే ఇదైనా సరే, నేననేది ఈ వాహనాన్ని ఇప్పుడు తీసుకెళ్ళటానికి అప్పుడు ఆయన ఫుల్ అథారిటీ, ఎస్పీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఈజ్ ఎ ఫుల్ అథారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే. కాబట్టి ఆయన దాన్ని నిర్ధారించుకున్నాడు, ఆయనే చెప్పాడు, ఆయనే డిక్లేర్ చేశాడు. ఆయన ఒక వాహనం తగిలింది, కాలర్ బోనో లేకపోతే ఎక్కడో దెబ్బ తగిలింది, పక్కన ఎగిరిపడ్డాడు, ఆ వాహనాన్ని అతన్ని ఇద్దరిని కూడా షిఫ్ట్ చేయడమని చెప్పాడు. ఓకే. సో రెండో దానికి సాక్ష్యం, ఈ ఎవిడెన్స్ నీకు ఈ వీడియో ఎవడిచ్చాడు? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ వీడియో? ఈ సోషల్ మీడియాలో క్లియర్గా ఎస్పీ గారు చెప్పింది. సోషల్ మీడియాలో 1000 వస్తాయి సార్, 1,00,000 వస్తాయి, దాంతో కేసులు పెట్టచ్చా? ఎట్ట పెడతారు? అది నేను అడిగేది. నీకు సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియానికి నువ్వు నిర్ధారించుకున్నావా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఎవడు చేశాడు? వీడియో రిలీజ్ చేసింది ఎవరు? అసలు ఎవడు తీశాడు? ఫస్ట్ ఎవడు రిలీజ్ చేశారు? అతను విచారించాలి కదా ఖచ్చితంగా. మొన్న ఎంక్వైరీ అనేది అలాగే జరుగుతుంది. తెనాలిలో 3 పిల్లల్ని నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఉపయోగిస్తే ఆ వీడియో 1 నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది. నేను చెప్పాను, ఇక్కడే కూర్చొని చెప్పాను, దీనికి నేను నేను ఓపెన్ చేయలేకపోతున్నాను. ఆ వీడియో ఎలా వచ్చిందో నేను చెప్పట్లేదు, కానీ అందరికి తెలుసు ఎలా వచ్చింది. ఆ సోర్స్ ఏంటి? పోలీసులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, బయటకు చెప్పట్లేదు. దీనికి సోర్స్ ఏంటి? కరెక్ట్. ఈ వీడియోకి సోర్స్ ఏంటి? ఇప్పుడు నువ్వు వాహనాన్ని తీసుకెళ్తున్నావు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ఈ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగినటువంటి ఒక మానవత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని మీ ప్రభుత్వం 2 పోలీసులను పంపి ఒక నోటీస్ ఇచ్చి నీ సొంత వెహికల్ని నువ్వు లాక్కొని పోతున్నావంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, అసలు మా పార్టీ తప్పు కూడా ఉంది ఇక్కడ. నేర్చుకుంటారా? మా పార్టీ తప్పు కూడా ఉంది. లెసన్స్ నేర్చుకుంటారా అంటున్నా. అందుకే పోలీస్తారా? ఎందుకు నేర్చుకోవాలి అంటున్నాను. అలా పోలీస్తారా అక్కడి నుంచి వెహికల్ని? కందుకూరు చూసాం కదా మనం, ఏమైందో. గుంటూరు చూసాం కదా, కందుకూరులో 8 మంది చనిపోయారు. సార్ ఒక చిన్న సబ్మిషన్ ఇస్తే మోడస్ ఆఫ్ ఆపరేండి చెప్తా. ఇది మీరు గమనిస్తే పొద్దున్నుంచి సోషల్ మీడియాలో తలసీల రఘురాము మొత్తం విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. ఆయన ఆదేశానుసారమే పనిచేస్తారని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూడండి. కావాలంటే మరి దీన్ని ఏమైనా మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఏం జరిగినా మళ్ళీ ఇక్కడే. నేను చెప్తుంది అదే సార్, గవర్నమెంట్ వాళ్ళది. అండ్ వీళ్ళు ఇవాళ మనకి ఏది తెలియనట్టు రైట్ ఈ విధంగా చేస్తూ, ఎందుకంటే వీడియో ఫుటేజ్ ఒక సోషల్ మీడియాలో వచ్చింది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే అది అర్థం కాని విషయం. సోషల్ మీడియాలో వచ్చిన దానిపైన ఎటువంటి విచారణ జరపకుండా పోలీసులు కేసు పెడతారా? పాయింట్ నెంబర్ 1. దాని ముందు వెనుక ఏమైంది వీడియో అని ఎంక్వైరీ కూడా చేయరా? సార్ అసలు ఫర్ ఎనీ డమ్ థింగ్ వాట్ షుడ్ బి ద క్రైటీరియా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. నీకు ఫండమెంటల్గా ఒక బేస్, నువ్వు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే పునాది వేయాలండి. పునాది లేకుండా ఇల్లు కడతావా? పునాది వేయాలంటే నువ్వు నేల తవ్వాలి కదా. అసలు ఈ వీడియో నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు స్పెల్ అవుట్ చేయాలి కదా. ప్రభుత్వం అన్న స్పెల్ అవుట్ చేయాలి, ఇంటెలిజెన్స్ అన్న స్పెల్ అవుట్ చేయాలి, లేకపోతే ఎస్పీ అన్న అగైన్ స్పెల్ అవుట్ చేయాలి. అదర్వైజ్ ఇట్ వాట్ అథారిటీ యూ పీపుల్? ఫలానా వ్యక్తి ఫలానా ఫోన్ నుంచి ఈ వీడియోను చిత్రీకరించారు, దీనికి ముందున్న వీడియో ఇది, దీనికి తరువాత ఉన్నటువంటి వీడియో ఇది, మొత్తం ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, అతన్ని విచారించామని పోలీసులు బయట చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అతను కాదు, అసలు వాళ్ళ డిపార్ట్మెంటే సచ్చిందా? కరెక్ట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఇంటెలిజెన్స్ పీపుల్ పెట్టారు మీరు? 5 జిల్లాల పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా. కానీ ఎందుకు పెట్టారు? జనాన్ని రానివ్వకుండా చేయడానికి. వాళ్ళు ఏదైనా పెట్టుకునేవాడు సార్. అంతమంది పోలీసులు నువ్వు పెట్టిన తర్వాత నీ పోలీసులు, నీ యంత్రాంగం, నీ ఇంటెలిజెన్సీ ఏ వాహనం కింద పడ్డారని కూడా తెలుసుకోలేక
ఎక్కడి నుంచో దొరికిన వీడియో ప్రకారం ఏంటండి ఏం గాల్లో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అసలు పోలీసులు కూడా లేరు. అసలు 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 మీరు ఆ లెక్కన. మీరు గాల్లో మాట్లాడదలుచుకున్నారా ప్రభుత్వం? అంటే వండి వార్చి మీరు పెడితే మిగతా ప్రజలు కానీ లేకపోతే ప్రతిపక్షం కానీ ఇది ఒక రాజకీయ పార్టీ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ పొలిటికల్ ట్రైన్డ్ పార్టీ. నేను చెప్తున్నాను, హౌ కెన్ యూ పీపుల్ టేక్ అవే దట్ వెహికల్ ఫ్రమ్ రెసిడెన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఐ మీన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. అంతమంది బెయిల్ చేస్తున్నారు, దీనికి బెయిల్ తేలేరా? వెహికల్ కూడా వెహికల్ కూడా బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఒక వెహికల్ ఏమో సింగయ్య గారి పేరుతో పోలీస్ స్టేషన్ పెట్టారు. ఆల్రెడీ అదే యాక్సిడెంట్ చేసిందని పెట్టారు. దానికి మీకు తెలియదు, గుంటూరులో మాయా బజారు చైనా బజారు ఒకటి ఉందట. ఒక వెహికల్ కి అక్కడ పెడితే ఒక్క పార్ట్ కూడా మిగలదట, వెహికల్ కనపడదట. గుంటూరు సంగతి. సేఫ్ సైడ్ కి నెంబర్ ప్లేట్ కూడా తీశారు, అసలు మొత్తం తీసేసి ఉంటారు. ఇప్పుడు దీనికి ఏమవుతుంది? దీనికి నెంబర్ ప్లేట్ తీసేశారు. కలేజా సినిమాలో రాజస్థాన్ లో ఒక గ్రామంలో వెహికల్ వస్తే ఏ విధంగా అన్ని తీసుకెళ్లిపోతారు. ఇది ఎవడ కష్టంలో ఉండబోతుంది సార్. దిస్ ఇస్ నాకు తెలిసి త్రూ యూ నల్లపాడు విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐ యామ్ రిక్వెస్టింగ్, చెప్పండి, మీరన్న ఈ వెహికల్ ని జాగ్రత్తగా దాన్ని చూడటం కోసం. ఓకే సరే, ఇల్లు దాటిన తర్వాత మన పిల్ల కాదు, అది కాదు, చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. అది కాదు, ఇల్లు దాటిన తర్వాత ఇప్పుడు కానీ దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు ఎవడో ఒకరిని ఎక్కడో చోట చంపి ఈ వెహికల్ కింద రక్తం పూసి ఇది సింగయ్య రక్తం అని అన్నారు అనుకోండి, ఏం చేయగలం? సో ఇప్పుడు లేని ఎవిడెన్స్ సృష్టించడానికి కొన్ని ట్యాంపరింగ్లు జరగడానికి ప్రమాదం ఉందంటారు. అలాగేదండి, పార్టీ ఆఫీస్ నుంచి తీసుకుని లేని ఎవిడెన్స్ సృష్టించడానికి కొంత ట్యాంపరింగ్ జరగడానికి ప్రమాదం నేను అంటుంది. ఇప్పుడు మనం వెహికల్ సరెండర్ చేస్తున్నాం, ఎస్ మావాడు వచ్చి సరెండర్ చేస్తాడు, మావాడు ఉంటాడు, అది ఎందుకు జరగలేదు? ఎందుకు నెగిటివ్ నెరేషన్స్? ఇవాళ పొద్దు నుంచి తలసిల రఘురాం మీద అప్పిరెడ్డి మీద జరుగుతున్న ట్రోలింగ్లు చూడమనండి ఒకసారి, ఎందుకు జరుగుతున్నాయి? అలాంటప్పుడు ఖచ్చితంగా దీని మీద మనం ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. స్టేషన్లో మనం ఉంటాడు, మీరు అన్నట్టు లింగయ్య బ్లడ్ రాశారు అనుకోండి, ఎవరు చేస్తారు? నేను ఆ ట్రోలింగ్ చూడలేదు. అంటే మీరు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ? నేను పాజిటివ్ నెగిటివ్ నేను చెప్పట్లేదు సార్, జరుగుతున్న పరిణామాలు పోలీసులు వీళ్ళే మేనేజ్ చేస్తున్నారు అని యాక్చువల్ న్యూస్ అది. అంటే వీళ్ళు మేనేజ్ చేస్తూ వాళ్ళ పైకి నెట్టేస్తూ ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. పోలీసులు మేనేజ్ చేయకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎస్పీ గారు అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఎందుకు చెప్తారు? ఒకే కేసుకు సంబంధించి ఒక వాహనం ఢీకొట్టిందని ఆ వాహనాన్ని తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టి, కాదు జగన్మోహన్ రెడ్డి గారి వాహనమే ఢీకొట్టిందని మళ్ళీ దీనిపైన కేసు పెట్టి దీన్ని కూడా తీసుకెళ్తున్నారంటే ఎలా చూడాలి దీన్ని? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మీ డిబేట్ని చూస్తున్నారు. ఇది ప్రతి సామాన్య ఈవెన్ మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తికి కూడా ఇది అర్థమవుతుందండి. అవును, అర్థం కాదు. ప్రభుత్వం బుల్డోజ్ చేయగలదు, స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ ఫోర్స్ అనుకుంటాం, మనం బిగ్ ఫోర్స్ అనుకుంటాం, ఏదనుకుంటే మేము చేస్తాం అన్న దశలోకి పాలకులు వెళ్ళిన తర్వాత జరిగేటటువంటి వికృత చేష్టలకి పరాకాష్ట ఇది. మీరు ఎప్పుడైనా చూసారా? ఏ ముఖ్యమంత్రి వెహికల్ అయినా తన ఇంటి దగ్గర నుంచి పోలీసులు తీసుకెళ్ళిన చరిత్ర భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఉందా? తర్వాత మీకు దాన్ని ఏమంటారండి, కేసు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అవును, అప్పుడు కేసు రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఫిజికల్ ప్రెజెన్స్ లో జరుగుతుందా, లేదా ముందు ఎత్తుకెళ్ళిన తర్వాత కేసు రీకన్స్ట్రక్ట్ చేస్తారా? తర్వాత జరగాలి. ఈ పర్టికులర్ ఇష్యూలో సార్ శ్రీశ్వర్ గారు, పార్టీ ఆఫీస్ నుంచి ది వెహికల్ ఎస్కార్ట్ ఎందుకు వెళ్ళట్లేదు మన వాళ్ళు? 2016 ఫిబ్రవరి 17న చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ఢీకొని ఎడ్లపాటి మంగమ్మ 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరి ఎవరిపైన కేసు పెట్టారు? ఏ వాహనం సీజ్ చేశారు? గవర్నమెంట్ సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది ఇదే ఇంకో వాహనం ఢీకొట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి నాగేంద్ర వరప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ఢీకొట్టి నాగేంద్ర వరప్రసాద్ అనే వ్యక్తి చనిపోయారు. మరి ఆ రోజు కూడా సీజ్ చేశారా వాహనాన్ని? ఆ రోజు కూడా కేసు పెట్టారా? బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా చేశారా ఆ రోజు? ఒకసారి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకెళ్లిపోతున్న దృశ్యాలు మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఎంత దుర్మార్గమైనటువంటి వికృత చేష్టలకు ప్రభుత్వం పాల్పడుతోందో. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ప్రమాదం జరిగేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అని చెప్పడానికి ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలే సజీవ సాక్ష్యాలు. నేను నెంబర్ చెప్తున్నా, మళ్ళీ మీకు నెంబర్ కూడా చెప్తున్నా.
ఏ వాహనం కింద పడి చనిపోయారని చెప్పారో ఏపీ 26 CV 0001 టాటా సఫారీ అనే ప్రైవేటు వాహనం ఢీకొనడం వల్ల సింగయ్య మరణించాడని ఏపీ 26 CV 0001 అనే టాటా సఫారీ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ పైన కేసు పెట్టి ఆ వాహనాన్ని ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. 4 రోజుల్లోనే మాట మారిపోయింది. కొత్త వీడియో 2 సెకండ్ల వీడియో బయటకు వచ్చింది. కనీస విచారణ జరపకుండా ఆ వీడియో ఎవరు తీశారు, సింగయ్య ఆ కారు కింద ఎలా పడ్డారు, ఆ తరువాత ఏం జరిగింది, కారు అతని పైనుంచి వెళ్ళిపోయిందా లేకపోతే సింగయ్యని బయటికి ఎవరైనా లాగారా, మరి అక్కడ పోలీసులు లేరా, ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే కుట్రపూరితంగా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందకి ఎవరైనా తోసేశారా అన్న దానిపైన విచారణ చేయకుండా ఆ వీడియో తీసినటువంటి వ్యక్తి కేవలం 2 సెకండ్లు మాత్రమే ఆ తల దగ్గర కెమెరాను ఉంచి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఫోకస్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అతని శరీర భాగం ఎక్కడా కనిపించలేదు, కేవలం తల మాత్రమే ఉన్నటువంటి వీడియో ఆధారంగా ఈరోజు కేసు బుక్ చేశారు. పైగా డ్రైవర్ని ఏవన్గా పెట్టి ప్రయాణిస్తున్న వాళ్ళందరి మెడకి కేసును చుట్టారు. ఒక కారు ప్రమాదానికి గురైతే డ్రైవర్ పైన కేసు ఉంటుందా, కారులో ప్రయాణిస్తున్న అందరిపైన కేసులు పెడతారా? ఈ రాష్ట్రంలో రేపు ఎవరైనా సరే వాహనాల్లో ప్రయాణించాలంటే వణికిపోవాల్సినటువంటి పరిస్థితి. రేపు బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సుకి ఏదైనా ప్రమాదం జరిగితే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరిపైన కేసులు పెట్టేటటువంటి కొత్త సంస్కృతిని ఒకటి తీసుకొస్తున్నారు. ఈ లెక్కన చనిపోయి బ్రతికిపోయారని చెప్పొచ్చు. ఎవరు? పుష్కరాల్లో 29 మంది మరణించారే పాపం, మనం చేసిన పాపిష్టి కార్యాల వల్ల. లేకపోతే వాళ్ళపైన కూడా కేసు పెట్టేవాళ్ళు ఏమని పెట్టారు అసలు? వాళ్ళ గురించి అయితే ఎంత దుర్మార్గంగా అంటే, దోషం భక్తులది పాపం మీడియాదట. కాబట్టి దోషం భక్తులది కాబట్టి చనిపోయిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే వాళ్ళ అవకాశం ఉంటే పెడతారు ఖచ్చితంగా. ఎలా అంటారా, మొన్న యోగా సర్టిఫికేట్ ఇచ్చారు ఒక ఆత్మకి, అతను పాల్గొనలేదు, ఎప్పుడో చనిపోయాడు, అతనికి కూడా సర్టిఫికేట్ వచ్చేసింది. ఆత్మలకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఈరోజు వినుకొండ పర్యటనకు వెళుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. అది పలు చోట్ల మొరాయించింది, దారి పొడవునా మొరాయిస్తోంది. అది ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయితే కనీసం డోర్లు కూడా ఓపెన్ కావు, లోపల ఊపిరాడక మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే అది. అలాంటి డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో వినుకొండ వరకు వెళ్ళలేక జగన్మోహన్ రెడ్డి గారు దిగి ప్రైవేటు వాహనంలో ముందుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకోలేక సొంతంగా ఒక వాహనాన్ని ప్రభుత్వ అనుమతితో సమకూర్చుకుంటే ఈరోజు తప్పుడు కేసు పెట్టి ఆ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారంటే ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ప్రమాదంలో పడుతోంది అని చెప్పడానికి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలే సాక్ష్యం. ఇంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా ఎవరైనా? ఇది వికృత చేష్టలకు నిదర్శనం కాదా? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సొంతంగా సమకూర్చుకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఒక సీజ్ చేసిన వాహనం అక్కడుంది, రెండో వాహనాన్ని తీసుకెళ్లారు. అక్కడ ప్రమాదమేమో ప్రైవేటు వెహికల్ వల్ల జరిగిందన్నారు, ఇక్కడ ప్రమాదమేమో ఒక చిన్న వీడియో, 2 సెకండ్ల వీడియో. ఇదే మనకి ప్రూఫ్. ఒక మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, ఇంకేమని అనుకుంటున్నారా? 2 సెకండ్ల వీడియోని కనీస విచారణ జరపకుండా, ఫోరెన్సిక్కి పంపకుండా, ఆ వీడియో ఎవరు తీశారు, ఎందుకు తీశారు, ఎలా తీశారో, ఆ వీడియో ఫుల్ వీడియో ఎంతుంది, నిజంగానే ఆయన పొరపాటున పడ్డారా లేకపోతే ఎవరైనా సరే నెట్టేశారా? మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాలి అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా. ఎందుకంటే విచారణ అనేది 360 డిగ్రీస్లో జరగాలి, 100కు 100% జరగాల్సిందే, అన్ని వైపుల నుంచి జరగాల్సిందే, నిష్పక్షపాతంగా జరగాల్సిందే. మరి అలా జరగాల్సిన ఉన్నప్పుడు ముందుగానే కేసులు ఎలా పెడతారు? కనీస విచారణ జరగదా? ఎవరు తీశారో చెప్పరు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరు, అది ఒరిజినలా ఫేకా చెప్పరు, సింగయ్య ఎలా పడ్డారో చెప్పరు, అతన్ని ఎవరు బయటికి తీశారు కారు కింద నుంచి చెప్పరు, అతని పైనుంచి కారు వెళ్ళిపోయిందా ఆ తరువాత, లేకపోతే కారు వెనక్కి వెళితే అతనికి బయటికి తీశారా, ఎవరు తెలియజేయరు, ఎటువంటి సమాచారం ఇవ్వరు.
ఇవన్నీ పోతే రెండు అంశాలు. ఒకటి, అంబులెన్స్లోకి ఎక్కించే ముందు అతను ప్రాణాలతో ఉన్నాడు, అంబులెన్స్ ఎక్కిన తరువాత ఎలా ప్రాణం పోయింది, ఇది అలాగే ఆ వెహికల్ కిందకి ఎలా వెళ్ళాడు. ఈ రెండు అంశాలపైన పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక కాలర్ ఉన్నారు, జైకర్ గారు. రెండు అంశాలు చెప్పండి సార్. ఒకటి, ఆ వీడియో పైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? పాయింట్ నెంబర్ 1, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తీసుకెళ్లిపోయారు పోలీసులు. ఏ ఉద్దేశంతో తీసుకుపోయారు, ఎందుకు తీసుకుపోయారు అనుకుంటున్నారు? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు. అక్కడ మా అన్న జూపూడి ప్రభాకర్ రావు గారికి, కేఎస్ ప్రసాద్ గారికి కూడా నమస్తే. అయితే ఇక్కడ మీరు రెండు విషయాల గురించి అడిగారు. కారు అదే టైర్ లోల్ అవ్వడం దాని మీద గురించి మాట్లాడాల్సి వస్తే, ఇందాకే కేఎస్ ప్రసాద్ గారు కొండవీటి చాంతాడంత లిస్ట్ చదివారు. అది మన వాళ్ళు ఇచ్చినటువంటి దానికి అన్నింటికి మించి అసలు టైర్ రోల్ అవ్వకుండా ముందుకు నడుస్తుందా, టైర్ రోల్ అవ్వకుండా ముందుకు నడుస్తుందా అంటే అది ఎంత స్పీడ్ లో బ్రేక్ వేస్తే అలా వెళ్తుంది అనేది అది జగమెరిగిన సత్యం. దాని అటువంటి వాటిని చెప్పాలంటే బోల్డ్ అని అనుమానాలు ఉన్నాయండి. అసలు తల మొత్తం ఛిద్రం అయిపోవడానికి 6 సెంటీమీటర్స్ అలా తిరిగితే చాలండి, తల మొత్తం ఛిద్రం అయిపోద్ది. అలాంటిది 30 సెంటీమీటర్స్ తలం తోసుకొని వెళ్తున్నట్టు చూపించారు అని అంటే అది ఏఐ వీడియో కాక ఇంకెలా అవుతుంది. కానీ ఇలాంటివి చెప్పాలంటే బోల్డ్ అని అవ్వచ్చు. కానీ నేను ఒక చిన్న విషయాన్ని దాంట్లో గమనించింది ఏంటంటే, కారు కింద పడిన తర్వాత బాడీ మొత్తం ఒక్కసారి రోల్ అయినట్టుగా చూపించారు. మీరు జాగ్రత్తగా చూస్తే అసలు కారు కింద బాడీ రోల్ అయ్యేంత స్పేస్ ఉండదు సార్. ఒకవేళ కారు కింద బాడీ అలా రోల్ అయ్యేటట్టు ఉంటే మొత్తం ఛిద్రం అయిపోద్ది బాడీ అంతా. ఇంకోటి ఉంది సార్, డ్రైవర్ వైపు నుంచి అతను వచ్చాడన్నట్టుగా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. డ్రైవర్ వైపు నుంచి వస్తే కాళ్ళు శరీరం అంతా కూడా అటువైపుకి వెళ్ళి తల ఇటువైపుకి ఎలా వస్తుంది? ఇది ఫేక్ వీడియో కాకపోతే ఇది ఎట్లా పోతుంది సార్? ఇది చాలా విచిత్రం. ఇది ఒకవేళ అది ఒరిజినల్ అయితే మాత్రం డెఫినెట్ గా ఎవరో ఒకరు ప్లాన్డ్ గా అతన్ని ఆ యాంగిల్లో తోసుండాలి. అసలు అక్కడ లేదు సార్. మీరు అది ఒరిజినల్ అయ్యే అవకాశం లేదు. మీరు అవుతుంది అనేటటువంటిది లేదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది పూర్తిగా ఫేక్ వీడియో అంటారు అంతేనా? 100% అది ఖచ్చితంగా. అక్కడ ఎందుకంటే అక్కడ గుద్దిన సాక్షులు చాలా స్పష్టంగా, ప్రత్యక్ష సాక్షులు చాలా చెప్తున్నారండి. గుద్దిన వెంటనే అతనికి మరణించేంతటి గాయాలు ఏమీ లేవని చెప్తున్నారండి. నేను అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాను. ఇక రెండోది, ఇంకా అలాంటివి చెప్పుకుంటూ పోవాల్సి వస్తే బోల్డెన్ వస్తాయి. నాకు కొద్దిగా 5 నిమిషాలు టైం ఇస్తే నేను ఇప్పుడు కారు తీసుకెళ్లిపోవడానికి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకెళ్లడానికి వెనకాల ఉన్నటువంటి కారణాల్లో నాకు ప్రధానంగా మూడు అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, భవిష్యత్తులో జగన్ గారి పర్యటనలను అడ్డుకోవాలి, వాళ్ళకి ప్రధానమైనటువంటి ఎజెండా. రెండవది, జగన్ గారి మీద ఆయనకి సెక్యూరిటీ లేకుండా పూర్తిగా తొలగించాలి. 3, ఆయన్ని భూస్థాపితం చేస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలని ఆ కళను సాకారం చేసుకోవాలనేటటువంటి కుట్రలకు ఏమన్నా తెరలేపుతున్నారేమో అనేటటువంటిది ఖచ్చితంగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్, ఇప్పుడు గతాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ గవర్నమెంట్ గతాన్ని కానీ ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, రంగా గారి హత్య విషయాన్ని గురించి కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతి వెనకాల గాని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వెనకాల ఇప్పుడు గాని, ఈ పరిణామాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. గమనించండి, రంగా గారు చనిపోయే ముందు కూడా అప్పుడు వ్యాస్ గారు అనేటువంటి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన వ్యాస్ గారు, ఆయన ఎవరో IPS ఉండేవాళ్ళు. కనీసం అంటే ఆయన ఇప్పుడు నాతో అనుభవాలు పంచుకున్నటువంటి రంగా గారితో తిరిగినటువంటి ఆయన పంచుకున్న ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి నేను ఆయన తీసుకురాలేను. కానీ ఆయన ఎంత క్లియర్ గా చెప్పారంటే, కనీసం కారులో కర్ర ముక్కున్నా కానీ ఆయన్ని అరెస్ట్ చేసేస్తామనే వాళ్ళంట. ఆయన దగ్గర సెక్యూరిటీ ఉండనిచ్చేవాళ్ళు కదట. ఆయన కారు నుంచి ఇంకో చోటకి కదలనిచ్చేవాళ్ళు కదట. రంగా గారిని ఎంత భయంకరంగా నిర్బంధించారంటే, ఆయనకి ఏమాత్రం ప్రత్యేకమైనటువంటి రక్షణ లేకుండా చేసి ఆయన కారు కూడా కదప నిర్వీర్యం చేసి అతను ఆ తర్వాత హత్య చేసినటువంటి సందర్భం చూస్తాం. అట్లాగే రాజశేఖర రెడ్డి గారిని నిండు అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఫినిష్ అవుతారో చూస్తా అని అన్నారండి. అన్న మరుక్షణమే మీరు గమనించండి, ఈనాడులో కూడా పెద్ద హెడ్ లైన్స్ తో వచ్చి ఎవరు ఫినిష్ అవుతారో చూస్తానన్నారు. అన్న ఒకటో రోజు రెండో రోజు నిజంగానే రాజశేఖర రెడ్డి గారు ఫినిష్ అయిపోయారు. ఆ రాజశేఖర రెడ్డి గారు అదృశ్యమయ్యే అదే రోజు నాన్న టీవీలో మన ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు, మా నాన్న కనపడట్లేదని 2 పిల్లలు టీవీలో చేస్తున్నట్టుగా అప్పట్లో కార్టూన్ ఒకటి రిలీజ్ చేశారు. మరి వీళ్ళకి ముందుగానే రాజశేఖర రెడ్డి గారు కనపడట్లేదని ఎలా తెలుస్తాయో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇటువంటి కుట్రలు చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులండి.
కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా ఈ కార్ సీజ్ చేయటం అని కానీ లేకపోతే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే జగన్ గారి సెక్యూరిటీని ముందుగా తొలగించాలి, ఆయన పర్యటనను రద్దు చేయాలి, ఆయన ప్రాణానికి ఏదన్నా హాని తలబెట్టేటటువంటి రూట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఆ కోణంలో ఆలోచిస్తే తప్ప మరొక సొల్యూషన్ అయితే కనబడట్లేదు. చివరిగా ఒక్క మాట సార్, ఎంత దారుణం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అయ్యా గుద్దేసి మీకు మానవత్వం లేదు, ఒక హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ కిందకు వచ్చి ఆయనకు అసలు జాలి దయ అనేటటువంటి పదాలకి ఆయన గురించి చర్చించడానికి అనర్హుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. 29 మంది చనిపోతే ఎక్కడ పుష్కరాల్లో అవును అక్కడెక్కడ కూడా వాళ్ళు ప్రచార యావ కింద మానవత్వం నలిగిపోలేదు. కందుకూరులో 8 మంది చచ్చిపోతే ఇరుకు సందుల్లో మానవత్వం నలిగిపోలేదు. గుంటూరులో 3 చనిపోతే అధికార దాహం కింద మానవత్వం నలిగిపోలేదు. సింహాచలంలో గోడ కూలిపోయి చచ్చిపోతే అసమర్థత కింద మానవత్వం నలిగిపోలేదు. తిరుపతిలో 6 చచ్చిపోతే నిర్లక్ష్యం కింద మానవత్వం నలిగిపోలేదు. కానీ ఈయనకి మాత్రం జాలి ఉండదు, దయ ఉండదు, ఏమీ ఉండదండి. అందున ఆయన ముఖ్యమంత్రిగా కూర్చొని ఆయన వేసిన కమిషన్ ని ఆయన అవమానపరుస్తూ అసలు ఎంత దారుణంగానండి, అక్కడ చచ్చిపోలేదా, ఇక్కడ చచ్చిపోలేదా, కుంభమేళంలో చచ్చిపోలేదా అని మనుషుల ప్రాణాలను ఎంత హైన్యంగా మాట్లాడినటువంటి చరిత్ర ఉన్నటువంటిది. సార్ ఇక్కడ ఒక్కటే ఫైనల్ వాట్ మై ఇంటెన్షన్ ఈ ఫైనల్లీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఆ కారును మనం తిరిగి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత వినియోగించుకోవాలండి. దాన్ని వదిలించినదే బెటర్ ఏమో, ముందే చెప్పారు జూపూడి గారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన మీద ఏదైనా సరే ఆయన ముందుగా ఏంటంటే వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఆదరణను తట్టుకోలేక, వీళ్ళ మీద పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక వాళ్ళు ముందు జగన్ గారి పర్యటనల ప్రతిదాన్ని అడ్డుకోవాలి, ఆయనకున్న సెక్యూరిటీని మొత్తాన్ని దూరం చేసేయాలి, ఆయనకి ఏదన్నా ప్రాణహాని థ్యాంక్ యూ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొన్ననే ఎల్లో మీడియాలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అని అన్నారు. ఆ యాంకర్ కూడా మరి అడుగుతున్నారు ఎప్పట్లో చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారని. మరి అది స్టార్ట్ అయిందేమో ఆపరేషన్, భూస్థాపితం చేస్తాము అంటే రాజకీయంగానే మళ్ళీ అన్నారులేండి తర్వాత తప్పించుకోవడానికి. ఏదైనా కానీ ఆ ఆపరేషన్ స్టార్ట్ అయినట్టుగా ఈ దృశ్యాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ బయట ఉంటే కూడా తీసి పెట్టండి, అది కూడా వినిపిద్దాం ప్రజలకి. ఈ ఆపరేషన్ స్టార్ట్ అయిందా అని చెప్పడానికి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎక్కడ వినుకొండ నుంచే మనకు కనిపించింది. ఎస్, మీరు చెప్పండి ప్రసాద్ గారు. ఇప్పుడు మీరు ఇందాక చూసారు వెహికల్లో ఉన్న వాళ్ళని చుట్టుపక్కల 70 కిలోమీటర్ల రేడియస్ అన్నారు. అది ఆల్రెడీ అయిపోయింది కదా, ప్రూవ్ చేశారు. అది ఎట్లా పేరు నాని గారు మిర్చియాడికి వెళ్ళాడా, మిర్చియాడికి వెళ్ళకుండా ఆయన పైన కేసు పెట్టేశారు కదా. సో ఇవన్నీ జరిగిపోయి, అందుకే మిమ్మల్ని అమాయకమైన జర్నలిస్ట్ ఆయన టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తుంటారా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన? అది చూసినా కూడా నేరమే కదా. మీరు చెప్పిన 70 కిలోమీటర్లు మచిలీపట్నం కోతబెట్టులో మీకు 2 విషయాలు చెప్తాను. ఇవాళ మీరు అమాయకుడు కాదు, మంచి జర్నలిస్ట్. ఎందుకంటే ఆ యాంకర్ అడిగిన ప్రశ్న అన్నారు. అవును, అంటే మీరు జర్నలిస్ట్గా గుర్తించినందుకు ధన్యవాదాలు. రెండోది మీకు ఇంకో విషయం చెప్తా సార్. సరే, ముఖ్యమంత్రులు ఆ స్థాయిలు ఏదో జరిగితే యాక్సిడెంట్లు, వాళ్ళకైతే చంద్రబాబు నాయుడు గారి 2 యాక్సిడెంట్లకి ఏమైంది ఇవన్నీ బాగా ప్రశ్నించారు. 2018 జాన్ 30వ తారీఖు నాడు, అప్పుడు జుట్లు పీక్కున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిలో లేరు కదా. ఆయన వెహికల్, ఆయన కాన్వాయ్లో ఒకరు చచ్చిపోతే మరి ఈయన అరెస్ట్ ఎందుకు చేయలే, ఈ కాన్వాయ్ వెహికల్ని ఎందుకు సీజ్ చేయలే? చూడండి బాబు సార్, చూపించండి క్లియర్. పవన్ కళ్యాణ్ గారి వెహికల్, ఆయన వెహికల్ కింద ఆయన ఫ్యాన్, ఈయన కూడా మన అభిమానే కదా, వైఎస్ఆర్సీపీ అభిమాని. ఎవరు? రామకృష్ణ గారు అట. ఈయన రామకృష్ణ గారు, ఆయన ఫ్యాన్ చనిపోయారు ఈ వెహికల్ కాన్వాయ్ కింద పడి. మరి అప్పుడు ఈ వెహికల్ సీజ్ చేయలే. అప్పుడు కనీసం ఆయన, ఇప్పుడైతే ఉప ముఖ్యమంత్రి, అప్పుడైతే కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, లేకపోతే తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో లేదు, కూటమి నుంచి బయటకు వచ్చారు కదా ఆ టైంలో, ఎలక్షన్స్ ముందే కదా 18 అంటే. మరి ఈయన వెహికల్ సీజ్ చేయలే. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈయన వెహికల్ కూడా నిన్న నల్లపాడులో ప్రవీణ్ ఎవరో వెహికల్ సీజ్ చేసినట్టు వెనకాల పెట్టి నెంబర్ ప్లేట్ తీసి చేయాలి కదా సార్. అంటే న్యాయం ఏ విధంగా వాళ్ళకి నచ్చనోడైతే జగన్మోహన్ రెడ్డిది, ఇంక అందులో నో సెకండ్ థాట్. ఎట్టి పరిస్థితులు అది చేస్తారు. ఇప్పుడు మనం గౌరవ హోమ్ మినిస్టర్ గారు నాటి ప్రవచనాలని కొన్ని ఉన్నాయి కార్యక్రమం, అవి ఒక్కసారి మీరు వింటే అసలు ఒక అపోజిషన్ పార్టీని అండర్ ఎస్టిమేట్ చేస్తారా లేకపోతే అండర్మైన్ చేస్తారా అన్న కోణంలో ఆవిడ మాట్లాడి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ని ఆవిడే ఎస్టాబ్లిష్ చేసింది అన్నాడు. మరి ఇప్పుడు కూడా
ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారా లేదంటే ఏం ఫెయిల్యూర్ అంటారు? ఒక గౌరవ మాజీ అన్న వ్యక్తి, బాబు ఇది కూడా ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటది. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలు ఏలుకునేటట్టుగా కందుకూరు ఘటనలో మాట్లాడిన విధానం ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించి ఇప్పుడు మనకు 2 సార్లు ప్రభుత్వాలు కూడా నాలుగు జాగ్రత్తగా పెట్టుకోవాలని పెద్దలు అంతే అంటారు. ఊరికే అన్నారు సార్ పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు కదా. ఇప్పుడు ఆవిడే రెండు వెర్షన్లు ఆవిడదే. కానీ 2 వెర్షన్లో సారాంశం ఏంటంటే ఆ టైంలో ఏబి వెంకటేశ్వరరావు, అంటే ఈ వైఎస్ఆర్సీపీలో ఆంజనేయులు, ఇప్పుడు సిఎస్ఆర్ ఆయన పేరేంటి ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు ఎత్తిపోతల పథకం అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు పనికొచ్చిన పెట్టారంటే మళ్ళీ అదే కదా. పోనీ అప్పుడంటే మీరు కనిగిరిలో చనిపోయిన దాని గురించి నిజంగా బాధపడ్డారు, సంతోషం. ఈసారి మీకు మైక్ టెస్టింగ్ 1 గుంటూరు మిర్చియాడ్, రషీద్ అచ్చప్పుడు వినుకొండ వెళ్ళింది, తర్వాత పొదిలి వెళ్ళింది, రాప్తాడు వెళ్ళింది, తర్వాత సత్తెనపల్లికి ఎంత అనగదొక్కుదామన్నా ఆగని జన సమూహాలు. ఇన్ని మీకు అనుభవాలు ఉండి కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అల్లాల్ ఫెయిల్యూర్లు ఎందుకు? స్వీయ అనుభవమే ఉంది. ఈ స్వీయ అనుభవం సారాంశమే రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితి. ఇదంతా ఒక ఎత్తు సార్. ఈ రెండిట్లతోనూ ఆయనకి మీరు చెప్పిన ఆ 70-80 కిలోమీటర్ల రేడియస్ లో పేరు నేను ఉన్నా లేకపోయినా అరెస్ట్ కి దారి తీసింది. రెండోది, ఇప్పుడు ఈ వెహికల్ పట్టుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎందుకు ఆ వెహికల్ కి 24 hours పహారా కాయట్లే? సాధ్యం అవుతుందా? అవ్వాలి. ఎందుకంటే రక్షణ వాళ్ళు ఎలాగే అవ్వట్లే, మనం కూడా రక్షించుకోకపోతే వదులుకోవడమే అంతే. నీళ్లు చల్లేసి వదులుకోవడం, అందుకే నీళ్లు చల్లేయడమే. వర్షం కూడా పడుతుంది చూడండి, చల్లేశారు ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వెహికల్ మార్చుకునే కార్యక్రమం తెరలేకపోతే కీడించి మేలంచడమే. రెండోది, ఆయనకి శాంతి భద్రతలు కల్పించవలసిన గౌరవ డిపార్ట్మెంట్ ని వాళ్ళు ఒక మంచి పని చేసిన స్పాన్ ఆఫ్ 3 days లో, విటిల్ స్పాన్ ఆఫ్ 3 days లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగించారో లేకపోతే నిజమో అబద్ధమో, అది ఒకవేళ నిజమైనది కాన్స్పిరసీ. రైట్. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఈ రోజు మనం చూస్తున్నటువంటి దృశ్యాలేంటి, రెండిటికి ఏమన్నా లింక్ ఉందా? ఒకసారి ఆ బయట విన్న తర్వాత మాట్లాడదాం. చూపుడు గారు ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చూపుడు గారు ఇంకా క్వశ్చనే లేదు, అక్కడ ప్రజలకు బాగా అర్థం అవుతుంది సార్. ఇది అడిగేవాళ్ళకి కానీ చెప్పేవాళ్ళకి కానీ ఇద్దరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారో లేకపోతే అవసరమైనప్పుడు ఎన్నికలు జరుగుతాయి. గెలిచిన పార్టీ అధికార పార్టీ అవుతుంది, ఓడిపోయిన పార్టీ ప్రతిపక్ష పార్టీ అవుతుంది. అంటే అసలు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ఒక భూతంలాగా, ఒక దెయ్యంలాగా, అసలు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తిలాగా పాలకపక్షాలు చూస్తే అంటే మీ మైండ్ అంతా ఎడిపోతుంది అధ్యక్ష తరహా పరిపాలనలోకి, లేకపోతే నియంతృత్వ దానిలోకి. మీరు మాత్రం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం 5 సంవత్సరాల తర్వాత భూస్థాపితం కావాలని కోరుకుంటారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు భౌతికంగా లేకుండా చేయాలి, భూస్థాపితం చేయాలి? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ తరహా రాజకీయాలు ఎక్కడా చూడలేదు, బహిరంగంగా చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, అంటే నేను ఒక ఐడియాలజికల్గానే మీకు చెప్తున్నాను. తర్వాత ఎవరేమనుకున్నా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే, ఈ సమాజం ఇంత 75 సంవత్సరాలుగా వెనుకబడిపోవటానికి కారణాలు ఎవరు?
వెనుకబడినటువంటి కులాలు ఎవరు, వెనుకబడినటువంటి సమాజంలో బాధితులు ఎవరు, వీళ్ళందరి కోసం ఒక్కసారి అవకాశం ఇస్తే తను ఏం చేయగలడో చేసి చూయించాడు. తను మొత్తం విద్య అనేదాన్ని ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో తీసుకొచ్చాడు. ఆరోగ్యం అనేదాన్ని తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు మా నాన్న ఎలా ఉన్నాడో మా అమ్మ ఎలా ఉన్నాడో హాస్పిటల్ కూడా వీళ్ళని ఎవరు తీసుకుపోతారు లేరన్న వాళ్ళకి విలేజ్లో కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని దాన్ని తీసుకొచ్చారు. అంటే ఆరోగ్యం మీద, విద్య మీద, వ్యవసాయం మీద, రైతుల మీద, సమాజం పట్ల అతనికి ఉన్నటువంటి ఒక రాడికల్ ఆలోచన విధానం ఏదైతే ఉందో, అంటే ఈ సమాజం మారాలి, ఈ సమాజం మనతో పాటు అందరూ క్షేమంగా ఉండాలి, మనం ఒక్కడమే కాదు, పేదల పట్ల ఒక సరైనటువంటి ఆలోచన విధానాన్ని. అందుకే నేను చాలాసార్లు నా మీటింగ్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి అన్నాను నేను. అంటే కొంతమంది అడిగారు నన్ను, నువ్వు చిన్నప్పుడు పీడిఎస్లో ఉన్నప్పుడు వాల్ రైటింగ్ రాసేవాడు కదా, మావో ఆలోచన విధానం వర్ధిల్లాలని, అంటే నువ్వు మావోలాగా చూస్తున్నావంటే ఎవరు బాగు చేస్తే వాళ్ళ ఆలోచన విధానం వర్ధిల్లాలి, మావో ఎవరో మనకు తెలియదు, రాసాం. కానీ ఈరోజు కళ్ళ ముందు మాతో పాటు ఆయనతో పాటు మేము తిరిగినట్టు ఒక వ్యక్తి తల్లితో పాటు పిల్లల బడికి వెళ్తే, పిల్లలు పొలాలకు వెళ్తే సాయంత్రానికి వచ్చేసరికి మేము మీటింగ్కి ఆ ఊరికి 6 గంటలకు వెళ్తే ఆ ఊరిలో తల్లులు లేరు, పిల్లలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఏంటి ఈ ఊర్లో ఎవరు లేరు, ఇంకా రాలేదో, మనం వెళ్ళికి వచ్చామా, లేకపోతే ఈ ఊర్లో ఎవరు లేరని. లేదు అందరు పొలాలకు వెళ్ళారు, ఇంకొక 15 నిమిషాలు ఆగండి వస్తారన్నారు. 15 నిమిషాల తర్వాత తల్లులు పిల్లలు అందరూ కలిసి బహిరంగ సభ దగ్గరికి వచ్చేసారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఓపెనింగ్, ఓదార్పు యాత్రలు. ఇదేంటి అందరూ ఒకేసారి వచ్చాడు, ఇప్పుడే అందరూ పొలాల నుంచి వస్తున్నారు, ఇళ్ళకు కూడా పోలేదు, పొలాల్లోకి ఈ చిన్నపిల్లలు కూడా పోయారు అన్నారు. అవును, వాళ్ళు పేదవాళ్ళు, తల్లితో పాటు పిల్లలు కూడా కూలికి వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లా వెళ్తారు కూలికి, బడికి కదా పోవాల్సింది. అంటే బడికి ఈ ఊర్లో పోవటానికి వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి తల్లి తన బిడ్డల్ని పొలాలకు తీసుకెళ్లకుండా బడికి పంపడం కోసం ఆయన పెట్టినటువంటి స్కీము ఎవడు ఆలోచించాడు చెప్పమానండి? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 29 ఎవడు ఆలోచించాడు చెప్పమానండి? రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు మాట్లాడుకోవచ్చు. అంటే తనలో కలిగినటువంటి ఒక ఆలోచన విధానాన్ని అమ్మఒడిగా బయటకు వస్తే ఇవన్నీ వస్తే ఆయన లేకుండా చేయాలా సార్? నీకు రాడికల్ ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉన్నవాడిని ఉండనిస్తారా? ఉండనిస్తారు. రాక్షసుల మధ్య ఒక మంచోడు ఎక్కువ కాలం ఉండగలుగుతాడా? వాళ్ళ ఆలోచనలు అవి. పరివర్తన కోసం సినిమాల్లో ఒక డైలాగుని చదవగలిగిన వ్యక్తి అదే డైలాగ్ బయట సమాజంలో ఎందుకు మిస్ అవుతుంది అన్న ఆలోచన ఉంటే మంచిదే. అఖిల నాగేశ్వరరావు గారు తన చివరి కాలంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీ సినిమాల ద్వారా ప్రభావితమై ఈ దేశం కానీ, ఈ రాష్ట్రం కానీ, సమాజం కానీ మనం మారిందా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మా సినిమాల ద్వారా సమాజం ఎప్పుడు కూడా మంచికి ప్రభావితం కాదు, చెడుకు మాత్రమే ప్రభావితం అవుతుంది. అంటే మంచి చేసే రాజకీయ నాయకుడు దేవుడు ఎందుకు ఉంచనివ్వడో మాకైతే అర్థం కాదు. ఇదిగో ఇలాంటి రాజకీయ పార్టీలు ఎప్పుడు భూస్థాపితం చేస్తావు, ఏమైనా టైం పెట్టుకున్నావు అడిగేవాళ్ళు ఒకళ్ళు, త్వరలో చేస్తామని ఒకళ్ళు. అదొకటే కాదు, తొక్కి నార తీస్తాం నిన్న అన్న వ్యక్తి. అవును, ఏంటి సార్ ఇది నారంటే మనం ఏమైనా పేనుకునేది మన తోళ్ళ? మొన్నే కదా సినిమా డైలాగులు చెప్పకూడదు ఎవరు, సినిమా థియేటర్ల దగ్గర వదిలేయాలని ఆయన అన్నారు, మళ్ళీ నారదిస్తానని ఆయన. అంటే ఆయన ఏమన్నాడు? అది ఆయన ఓడిపోతే చనిపోయారు అనుకున్నారేమో, అది భూతమై తిరుగుతుందని ఒక రాజకీయ నాయకుడు స్పీకర్ అన్నాడు. అది తీసుకొచ్చి చంపాలి అంటారు. ఎవరో తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అడుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు చంపేస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు లేకుండా చేస్తారు అని కార్యకర్తలు అడుగుతున్నట్టు వీళ్ళు రెడ్ బుక్ లో రాసుకున్నామని ఒకటి చెప్తూ, ఇంకోటేమో భూస్థాపితం చేస్తానంటాం, ఇంకోటి నారదీస్తానంటాం, ఇంకోటి ఈ బుల్లెట్ ఇప్పుడు తన వాహనాన్ని రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలండి? నేను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఇప్పుడు భద్రత లేకుండా? నువ్వు ఆల్టర్నేటివ్ వెహికల్ ఇచ్చావా? లేదు. ఇస్తారు, ఒకవేళ అడిగితే ఇస్తారు. అది ఇచ్చేదేంటి? సో ప్రతిపక్ష నాయకుడు అండి, డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మూలన పడేసింది సార్. అది దానికి మూలన అది డొక్కుది అని చెప్పి పక్కన పడేసారు. అవును, అది గుంటూరు మాయాబజారు పోవాల్సిందే అంతే. సో నువ్వు ఆ వాహనాన్ని ఎలా ఇస్తావు ఇప్పుడు? నువ్వు ఇఫ్ యూఆర్ ఎ రియల్ డెమోక్రట్, నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అయితే, డీజీపీ రియల్గా ఐఎమ్ నాట్ ది సర్వెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ దిస్ సొసైటీ అని చెప్పే డీజీపీ అయితే ఆయనకి ఆల్టర్నేటివ్ వెహికల్ అక్కడ పెట్టి
నీ వెహికల్ క్రైమ్లో ఉంది కాబట్టి దీన్ని మేము ఇన్స్పెక్షన్ కోసం తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళాలి. అదర్వైజ్ టెల్ మీ హౌ యూ విల్ మూవ్ అవుట్. రైట్. రేపు ఎలా దేని మీద వెళ్ళగలుగుతున్నాం? ప్రైవేట్ వాహనం తెచ్చుకుంటాడు అనుకుందాం. ప్రైవేట్ వాహనంలో ఆయన వాహనంలో ఆయన తిరిగేస్తున్నాడండి, దానిలో బాంబులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి అని అంటే ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ప్రజలకు అర్థమయ్యేలా ఈ మానవత్వం గురించి కూడా వీళ్ళు రాస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద కారు కింద పడి మానవత్వం చనిపోయింది అని అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మానవత్వం ఎంత గొప్ప స్థితిలో ఉందనేది కూడా ప్రజలకు అర్థమయ్యేలా కొన్ని మాటలు వినిపిస్తా. దానిపైన కూడా మాట్లాడొచ్చు ఒక 2 minutes అందరూ. ఎస్, బయట ప్లే చేయండి ఒకసారి. పుష్కరాల్లో 29 మందిని పబ్లిసిటీ పిచ్చి కోసం తొక్కి చంపేసిన తర్వాత ఏం మాట్లాడారు? ఆ తర్వాత మన కందుకూరులో ఇరుకు సందుల్లో ఇరికించి ఫోటోల్లో జనం చాలా వచ్చినట్టు చూపించాలి కాబట్టి ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టుకుని ఇరికించి 8 మందిని చంపేసిన తర్వాత ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ప్లీజ్ సార్. రాజశేఖర్ రెడ్డి గారి ఆ మరణం ఎలా జరిగిందో ఏమో తెలియదు కానీ ఆయన పోయినప్పుడే ఈ రాష్ట్రంలో మానవత్వం పోయిందండి. రైట్. ఆయన కొడుకొచ్చి మళ్ళా దాన్ని పార్టీని కూడా వ్యతిరేకించి మాట ఇచ్చిన కోసం నాన్న కోసం నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అని మానవత్వాన్ని చూపిస్తే దాన్ని తొక్కాలని ఇప్పుడు ప్రయత్నం. రైట్. ఆ బయట ఒకసారి ప్లే చేయండి, 2 వరుసగా ప్లే చేయండి. పుష్కరాలు ఏం తప్పు జరిగిందా? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, చెప్పిన తర్వాత కమిటీ కూడా అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు. ఒక 5-10 నిమిషాలు ఉంటా ఉంటే నేను కూడా హాస్పిటల్ పోయి వాళ్ళు చూసి వస్తాను. ఏమంటారు, ఉంటారా? మీరందరూ ఉండండి, నేను హాస్పిటల్ పోయి చూసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. ఎస్ ప్రసాద్ గారు, సమయం తక్కువ ఉంది, కన్క్లూడ్ చేయండి. ఒకటి కందుకూరు, రెండోది వచ్చి పుష్కరాలకు సంబంధించింది. మానవత్వం గురించి మాట్లాడే ముందు మనం పేపర్లలో అంతంత పెద్ద హెడ్లైన్లు పెట్టే ముందు ఆలోచించాలా లేదా? ఎందుకు ఆలోచిస్తారు సార్? మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, నేనేం చేసినా రైటు. పూర్వం అశ్వమేధ యాగం చేసేవారు. నా గుర్రం ఎంత దూరం వెళ్తుందో అంతవరకు నా సామ్రాజ్యం. నా నోట్లోంచి ఏ మాట వచ్చినా ఈ తపెలగాలు రాసేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. వాళ్ళకి అనుగుణంగా ఈ భౌగోళికాలు చెప్పేదంతా వాళ్ళకి అనుగుణంగా చెప్తారు. ఈ భరోసా ఉన్నప్పుడు ఎవరికి భయం పడతారు? మీకు విలువలు విశ్వసనీయత ఉంటుంది కాబట్టి, జర్నలిజం మీద కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ఇది మాట్లాడొచ్చా లేదా అని 25-10 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళకి ఖండించడం కూడా ఇక్కడ గౌరవ కొమ్మినేని గారు ఖండించిన విధానం కూడా వాళ్ళకి నచ్చలేదు. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఖండించాలి, వాళ్ళకి నచ్చినట్టు చేయాలి. సో అవన్నిటికీ వాళ్ళు ప్రీ డిజైన్డ్ ప్రోగ్రాము ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుంటే, తర్వాత మీకు చెప్తున్నాను, ఇవాళ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంత పరిరక్షణ కోసం ఆవిష్కరించబడింది అన్నదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఒక సోదాహరణ. దగ్గర పెద్దలు చెప్పినట్టు ఏ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాథమిక బాధ్యత విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంక దేని మీద వాళ్ళకి కన్సర్న్ లేదన్న దగ్గర 200% కన్సర్న్ చూపించిన వైఎస్ఆర్సీపీని ఎలాగైనా అనగదొక్కాలి. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో వీలు లేకుండా మేము అనే ఒక సామ్రాజ్యాలు స్థాపించుకున్న దగ్గర మేము చేసే దోపిడీలకి ఇలాంటి వాళ్ళు అడ్డుపడకూడదు. అంటే వీళ్ళకి ప్రతి దగ్గర ప్రజలకి ఏం చేయాలన్న ట్రాన్స్పరెన్సీ వైఎస్ఆర్సీపీ చేసి చూపించింది. అది మచ్చుతునక ఎవరైనా సరే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మొన్న అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ చేయించండి. జగన్మోహన్ రెడ్డి రన్వే మీద టేక్ ఆఫ్ చేసి రెడీ పైకి లేచి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ గాలిలో ఉంటుంది, ప్రపంచ పటాల్లోకి ఎగిరి చూపిస్తుందని చూపించిన దగ్గర ఆ పైలట్లు వాళ్ళు ఏం చేశారు, దబేలిని కొదేసి చంపేశారు. చూడండి, అలాగా అదే పని వీళ్ళు చేస్తున్నారు. ఈ రాక్షసత్వాన్ని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహిస్తారు అనుకుంటే ప్రజాస్వామ్యవాదులు ఇంకా బతికే ఉన్నారు. ఇవాళ కాదు రేపైనా ప్రజా విప్లవం రాబోతున్న తట్టుకునే పరిస్థితులు కొందరు. 10 seconds సార్. మానవత్వం అనేది ఏ రాజకీయ నాయకుడికి ఉంది అనే దానికి ఒక్కసారి మీ దగ్గర ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగినప్పుడు ఉల్లంతా పుల్లున్నటువంటి ఒక ముసలి వ్యక్తిని కుటుంబం వదిలేసి నులక మంచం మీద పెడితే ఆ దారిలో పోతూ పోతూ అక్కడికి వెళ్ళిన ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి మంచం మీద కూర్చొని అతన్ని ఈ విధంగా అత్తుకొని పుల్లు సారివి వాసన వస్తుంది, రసిక కారుతో ఉంది, ఇలా ముద్దు పెట్టాడు సార్. నేను ఏంటి ఎవరికి పెడుతున్నావు అని అన్నాను సార్. నన్ను నెట్టేశాడండి. నీకు అర్థం కాదు పో అన్నాడు.
సార్ మన బస్సులోంచి కూడా ఒక వ్యక్తికి ఆయన ఎవరు ఎలా వచ్చాడో చూడండి. అంటే ఎన్ని ఉన్నాయి సార్. నులక మంచం మీద ఉన్నటువంటి ముసలి వాళ్ళని వదిలేసినటువంటి ఒక ముసలవిడ పాడేరులో రాత్రి నానేసుకున్నటువంటి పున్నెళ్ళు అన్నం అంటాం, రాత్రి అన్నం పున్నెళ్ళు, పొద్దున్నే సద్దన్నం, దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తన ఆ కుండలో నుంచి తీసి ఇలా పెట్టిందండి. ఇలా పెట్టినప్పుడు మూతంతా ఎంగలు ఎందుకుంది, లోపల తిన్నాడు, ఇదంతా ఉంటే తన పైటితోటి తుడిసిందండి. ఆవిడ్ని గట్టిగా వాటేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా అని చెప్పాడు. ఇలాంటి ఘటనలు మానవత్వాన్ని మీరు మొత్తం చంపేసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బాధ పెట్టిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత రాజకీయాలు చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారండి? నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మానవత్వం ఉన్న మనిషిని మానవత్వం లేదనని మనుషులు సమాజం మనకు అవసరమా? చూడండి, అతను ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? పీక్కుపోయిన ముఖం కనపడుతుందండి. ఆలోచించి తిరిగి వీళ్ళు మాత్రం హెలికాప్టర్లో తిరుగుతారు, కారులో తిరుగుతారు, ఒక్కొక్కడికి రకరకాలు తిరుగుతారు. అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి అందిన 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకి. సార్, నిలబడ్డ వ్యక్తులు ఆయనకు అండగా ఈరోజు పేదలండి. ఆయనకి మానవత్వం లేదంటారా? ఎవడికుందండి మానవత్వం? చూపించండి ఒకసారి. మాట్లాడుకోవచ్చు 100. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు ఇలాంటి దుర్ఘటనలు జరగవా అని. జరిగితే చూసే విధానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్తారా నువ్వు ఆ రోజు కారులో ఉన్నావని? ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్ని నోరు తెరవమని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యం బతకడం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు దయచేసి మానవత్వం పేరుతోటి మనుషుల్ని, మానవత్వం ఉన్న వాళ్ళని చంపద్దు సార్. మీ గొంతుని అలానే ఉంచండి. జూపూడి గారు, మీ ఎమోషన్, మీ ఆవేదన అర్థం చేసుకోగలిగింది. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు జూపూడి గారు, అలాగే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.